So, welcome back. Regarding today, we'll start with some of the topics. So, Unit 3 lo cropping pattern, agriculture production and productivity, agricultural finance, and Unit 4 lo కొన్ని టాపిక్స్ తీసుకుని విల్ కవర్ దోస్ టాపిక్స్ ఫర్ టుడే. సో ఆఫ్టర్ దట్ రేపటి నుంచి ఇంకా కంటిన్యూస్గా యూనిట్ 3 మిగిలిన టాపిక్స్ నుంచి సీక్వెన్షియల్గా వెళ్ళిపోదాం. ఓకే కదా? సో కమింగ్ టు ద టాపిక్స్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ దానికి ఇందాక ఆల్రెడీ సిన్స్ ఐ గేవ్ యూ ఏ బ్రీఫ్, ప్రతిదానికి స్టాటిక్ డెఫినేషన్ ఏదైతే ఉంటుందో ఆర్ వాట్ ఎవర్ మీకు ఇచ్చే హ్యాండ్ అవుట్ ఆర్ నోట్స్ కూడా దీని నుంచి సోర్స్ చేసేస్తాను. అంటే దీనికి ఇంకొంచెం ఏదైనా ఎడిషన్ ఉంటే చేసేస్తాను. అది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ యూజింగ్ ఎనీ పాలసీ డాక్యుమెంట్స్, ఒకవేళ మోర్ దాన్ 50% ఆర్ 60% యూజ్ చేస్తే నేనే ఆ డాక్యుమెంట్ని హైలైట్ చేసి మీకు గ్రూప్లో పెడతాను. లేదు వెరీ మైన్యూట్ థింగ్స్ అయితే నేను స్క్రీన్ షాట్స్ యూజ్ చేసి పెట్టేస్తాను, రెఫరెన్స్ ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదవండి అవి. ఓకే కదా? సో టు స్టార్ట్ విత్ క్రాపింగ్ ప్యాటర్న్, అగ్రికల్చరల్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ. సో వాట్ డూ యూ మీన్ బై క్రాపింగ్ ప్యాటర్న్? క్రాపింగ్ ప్యాటర్న్ అంటే ఏంటి? వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? సో ఇండియాలో సో సిన్స్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇండియన్ ఎకానమీ, ఇండియన్ అగ్రికల్చర్లో క్రాపింగ్ ప్యాటర్న్ అంటే ఏం చెప్తారు? ఇఫ్ యూ వాంట్ టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ క్రాపింగ్ ప్యాటర్న్ ఇన్ ఇండియా, వాట్ వుడ్ యూ లైక్ టు సే? ఓకే, సో క్లైమేట్ని బేస్ చేసుకుని, అక్కడ సాయిల్ కండిషన్స్ని, టోపోగ్రఫీని బేస్ చేసుకుని ఎలాంటి చాయిస్ ఆఫ్ క్రాప్స్ని మనం గ్రో చేస్తాం, అంతే కదా? సో అపార్ట్ ఫ్రమ్ క్లైమేట్, టోపోగ్రఫీ ఆర్ లోకల్ కండిషన్స్, వాట్ ఆర్ ద అదర్ ఫ్యాక్టర్స్? ఇప్పుడు నేనేం చెప్తానంటే ఇండియన్ అగ్రికల్చర్ ఫర్ పాస్ట్ ఫ్యూ డెకేడ్స్ సిరల్ సెంట్రిక్గా ఉండిపోయింది. ఇప్పుడు దాని క్రాపింగ్ ప్యాటర్న్ మారుతుంది. There is a buzzword called as diversification. I think you came across questions even in UPSC mains, crop diversification చేయాలంటే ఏం చేయాలి? ఓకే, సో ఇన్ దాట్ సెన్స్ ఇంకా ఏ ఫ్యాక్టర్స్ ఉంటాయి క్రాపింగ్ ప్యాటర్న్ని డిటర్మైన్ చేసేవి? యా, గవర్నమెంట్ పాలసీ, ఫినాన్షియల్ సపోర్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, సో ఎక్స్పోర్ట్ పాలసీ కావచ్చు, మార్కెట్ రేట్ కావచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్రాప్ని ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్లో కవర్ చేశారనుకుందాం, ఆర్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్లో తీసుకొచ్చారనుకుందాం ఆ పర్వ్యూలోకి. సో దాన్ని బట్టి అంటే ఇవన్నీ పాలసీ చేంజెస్, గవర్నమెంట్ చేసే పాలసీ చేంజెస్. కొన్ని డైరెక్ట్ ఫినాన్షియల్గా ఉంటాయి, కొన్ని లీగల్ లెజిస్లేటివ్గా ఉంటాయి, ఎలా అయినా ఉండొచ్చు. సో ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ విల్ డిటర్మైన్ విచ్ క్రాప్స్ విల్ బి గ్రోన్. అంటే ద వేరియబిలిటీ ఆఫ్ క్రాప్స్ దట్ ఆర్ బీయింగ్ గ్రోన్ అక్రాస్ టైమ్ అండ్ స్పేస్. అక్రాస్ టైమ్ అండ్ స్పేస్. టైమ్ అండ్ స్పేస్ అంటే జాగ్రఫికల్గా. సో కంప్లీట్ నార్త్ నుంచి సౌత్ వరకు మొత్తం ఎంటైర్ స్ట్రెచ్లో, ఈస్ట్ టు వెస్ట్, ఈ జాగ్రఫికల్ స్ప్రెడ్లో ఏ కైండ్ ఆఫ్ క్రాప్స్ గ్రో చేస్తున్నాం, మిక్స్ ఆఫ్ క్రాప్స్. అదేవిధంగా టైం, ఏ సీజన్లో ఏవి గ్రో చేస్తున్నాం. రైస్ తీసుకున్నారనుకోండి, ఏ సీజన్లో గ్రో చేస్తాం? ప్రిడామినెంట్లీ ఖరీఫ్ క్రాప్ అది. సో టు రిపీట్ ఇట్, క్రాపింగ్ ప్యాటర్న్ అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఆర్ ద కైండ్ ఆఫ్ క్రాప్స్ దట్ వీఆర్ గ్రోయింగ్ ఆర్ చూస్ టు గ్రో బేస్డ్ ఆన్ దీస్ పారామీటర్స్. మనం ఏవైతే మాట్లాడుకున్నామో, క్లైమేటిక్ ఫ్యాక్టర్స్, లోకల్ కండిషన్స్, గవర్నమెంట్ పాలసీ, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్, అండ్ దట్ టెంపోరల్ అండ్ స్పేషియల్ వేరియేషన్ ఆఫ్ ఇట్, అంటే టైమ్ అండ్ స్పేషియల్ వేరియేషన్ ఆఫ్ ఇట్. సో దట్ ఈస్ ద అండర్స్టాండింగ్ విత్ రెస్పెక్ట్ టు ద క్రాపింగ్ ప్యాటర్న్, అంటే థియరీ అనమాట. దట్ ఈస్ ద థియరీ. సో మనందరికి తెలిసినట్టుగానే ప్రిడామినెంట్లీ క్రాపింగ్ సీజన్స్ 3 ఉంటాయి: ఖరీఫ్ సీజన్, రబీ సీజన్, జైద్. సో దీస్ డీటెయిల్స్ మీరు చూడంగానే మీకు అర్థమైపోతాయి. ఇవి టైమ్ లైన్స్. సో మేజర్లీ ఏం గ్రో చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మస్టర్డ్ ఎప్పుడు గ్రో చేస్తారు, ఆర్ గ్రౌండ్ నట్ ఎప్పుడు గ్రో చేస్తారనే క్వశ్చన్స్ కూడా యూపీఎస్సీలో అడిగి ఉన్నాడు ప్రిలిమ్స్లో. అంటే దాని ఇన్ అండ్ అరౌండ్ బేస్ చేసుకుని ఉన్నారు. సో దేన్ని లైట్గా తీసుకోవద్దు, ప్రతి వర్డ్ నేనే ఏరి అందులో పెట్టాను కాబట్టి దేన్ని తక్కువగా లోకుగా చూడకండి, దేని నుంచి అయినా క్వశ్చన్ రావచ్చు.
ఏదో సినిమాలో చెప్తారు కదా, మన అదృష్టం అడ్డం తిరిగితే అట్టుపండు తిన్నా పన్ను ఇరుగుద్ది. సో ఆ ఒక్క బిట్ ఎక్కడి నుంచి అని రావచ్చు. యూజువల్లీ ఇలాంటి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు ఏం చదువుతావు అని స్కిప్ చేసేస్తారు. మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ దట్ యూ డోంట్ నో దీస్ 3 డీటెయిల్స్, ఇవి తెలియవని కాదు, ఈ కోరిలేషన్ తెలియదని. ఆ కోరిలేషన్ ఫింగర్ టిప్స్ మీద ఉండదు కదా. సో దట్ ఈస్ ద మెయిన్ ఆస్పెక్ట్. సో రబీ సీజన్ వచ్చేసరికి ప్రెడామినెంట్లీ వీట్ యూజువల్లీ ఏంటంటే టెంపరేట్ రీజన్లో క్రాప్. మనకి ఇక్కడ సబ్ ట్రాపికల్గా కూడా గ్రో చేస్తారు. ఓకే, సో రైస్ కూడా బికాస్ ఆఫ్ మనకుండే ఫిజియోగ్రఫీ అండ్ క్లైమేటిక్ కండిషన్స్ అండ్ సమ్ ఫిజియోగ్రఫిక్ ఫ్యాక్టర్స్ ప్రిడామినెంట్లీ హిమాలయాస్ ఇవన్నీ తీసుకోవడం వల్ల నాన్ ట్రెడిషనల్ ఏరియాస్లో కూడా రైస్ వెళ్ళింది. ద బిగ్గెస్ట్ చేంజ్ వాజ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. సో పంజాబ్, హర్యానా, వెస్టర్న్ యూపీ ఈ హార్డ్ కోర్ గ్రీన్ రెవల్యూషన్ బెల్ట్లోకి రైస్ వెళ్ళడానికి మెయిన్ కారణం అది. ఓకే, సో ఈ ఆస్పెక్ట్స్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, సో క్రాపింగ్ ప్యాటర్న్ ఈజ్ ఎ డైనమిక్ కాన్సెప్ట్ యాజ్ ఇట్ చేంజెస్ అవర్ స్పేస్ అండ్ టైమ్ విచ్ అకర్స్ డ్యూ టు అన్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ ద క్రాప్స్. ఇప్పుడు మన క్రాపింగ్ ప్యాటర్న్ చేంజ్ చేయడానికి, అంటే ఇది డైనమిక్ కాన్సెప్ట్ కాబట్టి, సో ఆ టైం యొక్క రిక్వైర్మెంట్స్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నౌ మన క్రాపింగ్ ప్యాటర్న్ చేంజ్ చేయడానికి మెయిన్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే క్లైమేట్ చేంజ్. ఓకే, మనకు ఉండే క్లైమేట్ ఆబ్లిగేషన్స్ ఆర్ ఎమిషన్స్కి రిలేటింగ్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నెట్ జీరో అవుతాం మనం. సో ఈ నెట్ జీరో అవ్వాలంటే అగ్రికల్చర్ కూడా సిగ్నిఫికెంట్ ఎమిషన్స్ తీసుకొస్తుంటుంది. పాయింట్ నెంబర్ 1. ఫుడ్ సెక్యూరిటీ, మోస్ట్ ఇంపార్టెంట్లీ న్యూట్రిషనల్ సెక్యూరిటీ. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫార్మర్ డిస్ట్రెస్, అగ్రికల్చర్ ఈజ్ నాట్ బీయింగ్ రెమ్యూనరేటివ్. అంటే అంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి, ప్రాఫిట్ జనరేట్ చేయాలి వాళ్ళకి. సో రెగ్యులర్ కన్జర్వేటివ్గా కంప్లీట్లీ సెరల్సే గ్రో చేసుకుంటూ వెళ్ళిపోతే యూ కాంట్ క్రియేట్ దట్ మచ్ అమౌంట్ ఆఫ్ రెవెన్యూ. అందుకని క్రాప్స్ని డైవర్సిఫై చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎక్స్పోర్ట్ మార్కెట్. ఓకే, వీ హ్యావ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డైవర్సిటీ. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఆగ్రో క్లైమేటిక్ జోన్. ఇండియాలో ఎన్ని ఉన్నాయి? రకరకాల క్లాసిఫికేషన్స్ ప్రకారం రకరకాల నెంబర్ ఉన్నాయి. సరే, మేజర్ ఆగ్రో క్లైమేటిక్ జోన్స్ మోర్ దాన్ 20 ఉన్నాయి అనుకుందాం. సో ఇన్ని ఆగ్రో క్లైమేటిక్ జోన్స్ ఉన్నా మనం కంప్లీట్గా మేజర్ క్రాప్స్ అంటే రైస్, వీటు ఇలా కొన్ని చెప్తాం. మోస్ట్లీ సెరల్ సెంట్రిక్. ఏదో లాస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అది ఇది చేశారు కాబట్టి ఏదో 4 చోట్ల మిల్లెట్ ఉప్మాలు అవి చేసి కొంత ఏదో మిల్లెట్స్ మీద కొంత ఫోకస్ తీసుకొచ్చారు. బట్ దట్ హ్యాస్ నాట్ రిజల్టెడ్ ఇన్ ఎనీ సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ క్రాపింగ్ ప్యాటర్న్. అంతే కదా. సో క్రాపింగ్ ప్యాటర్న్ని లార్జర్ ల్యాండ్స్కేప్లో అర్థం చేసుకోండి. ఓకే, సో ఏ డైరెక్షన్లో వెళ్తుందంటే రకరకాల రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న క్లైమేట్ ఆర్ ఎకాలజీ రిలేటెడ్ కావచ్చు, ఎకనామికల్ కావచ్చు ఫార్మర్ సైడ్ నుంచి, సోషియో ఎకనామిక్, ఫుడ్ సెక్యూరిటీ ఇట్లాంటివి కావచ్చు. ఈ ఆస్పెక్ట్స్ అన్నిటి కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఆగ్రో క్లైమేటిక్ జోన్స్ని రెస్పెక్ట్ చేయకుండా అన్ని చోట్ల ఒకే కైండ్ ఆఫ్ క్రాప్స్ని గ్రో చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ రీజియన్లో తెలంగాణ అచీవ్డ్ డిస్టింక్షన్ ఆఫ్ హిస్టారికల్లీ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ప్యాడీ కల్టివేషన్ చేశారు. ఇప్పుడు ఏమవుతుంది? ప్యాడీ కల్టివేషన్ చేశారు, దట్ ఈస్ అన్ అచీవ్మెంట్. సో ఎమోషనల్లీ అన్ని రకాలుగానూ దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. బట్ డబ్బులు వస్తున్నాయా? సి, గవర్నమెంట్ రిచ్ కాబట్టి ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేసి దానికి చాలా పవర్ కన్జ్యూమ్ చేసి వాటర్ని పంప్ చేస్తుంది. అక్కడ ఉండే ల్యాండ్స్కేప్ని అంటే ఎంతసేపు గవర్నమెంట్ పుష్ చేస్తుంది? 2 సంవత్సరాల, 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, ఎంతకాలం? యూజువల్లీ ఏంటంటే ఇనీషియల్లీ గవర్నమెంట్ పుష్ చేస్తే ఒక 5 or 10 years తర్వాత నుంచి ఆటోమేటిక్గా దాని అంతటా అదే క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ ఎ ప్రాజెక్ట్ కాళేశ్వరం. సో దానికి వాటర్ ఇస్తే వాటర్ ఛార్జీలు కలెక్ట్ చేస్తే 500, 1000 రూపాయలు, 800 వాటర్ ఛార్జీలు కట్టేలా ఉండాలి. ప్యాడీ కల్టివేట్ చేస్తే వాటర్ ఛార్జీలు కట్టలేరు. ఎందుకు? మార్కెట్ అంత రిటర్న్స్ ఇవ్వదు కదా. నువ్వు క్రాప్ డైవర్సిఫికేషన్ చేసి హై వాల్యూ క్రాప్స్ కల్టివేట్ చేస్తే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి. అప్పుడు రైతు ఒక 3 లక్షలు 5 లక్షలు సంపాదిస్తే 500 కరెంట్ బిల్లు కట్టడానికి ఉంటుంది. నువ్వు సంపాదించేదే 30,000, అందులో 500, 1000 రూపాయలు కరెంట్ బిల్లు కడితే ఎవరైనా ఎందుకు కడతారు? సో దే విల్ స్టార్ట్ బ్లేమింగ్ ద గవర్నమెంట్. సో దట్ ఈస్ ద థింగ్. సో క్రాపింగ్ ప్యాటర్న్ని ఆ సెన్స్లో అర్థం చేసుకోండి.
సో క్రాపింగ్ ప్యాటర్న్ మారడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. టెక్నాలజికల్ రీజన్స్, గ్రీన్ రెవల్యూషన్ గురించి మనం చూద్దాము. సో గ్రీన్ రెవల్యూషన్ ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక నేను మీకు చెప్పాను కదా, యాక్చువల్లీ ట్రెడిషనల్లీ అయితే ప్యాడీ మనకి ఏదైతే సబ్ ట్రాపికల్ రీజన్ ఉందో పంజాబ్, హర్యానా, వెస్టర్న్ యూపీ, అక్కడ ప్యాడీ అనేది ట్రెడిషనల్లీ అక్కడ గ్రో అయ్యే క్రాప్ కాదు. టెక్నాలజికల్ చేంజెస్ జరగడం వల్ల, గవర్నమెంట్ పాలసీ వల్ల అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాపింగ్ ప్యాటర్న్స్. మోనోక్రాపింగ్, మొత్తం మనకుండే పీస్ ఆఫ్ ల్యాండ్లో సింగిల్ క్రాప్ని గ్రో చేయడం, మోనోక్రాపింగ్. అడ్వాంటేజెస్ ఏంటంటే హై ఈల్డ్స్, ఈజియర్ పెస్ట్ మేనేజ్మెంట్. అంటే ఒకే క్రాప్కి ఒకే కైండ్ ఆఫ్ పెస్ట్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకే పెస్టిసైడ్ కొడితే అయిపోద్ది, ఒకటో రెండో కొడితే అయిపోతుంది. అలా కాకుండా 4 రకాల క్రాప్స్ వేసామంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన పెస్ట్ వస్తుంది. యుల్ నీడ్ ఏ స్పెక్ట్రమ్ ఆఫ్ పెస్టిసైడ్స్ విచ్ ఈస్ వెరీ కాస్ట్లీ. అండ్ ఒక్కొక్కసారి ఒక పెస్టిసైడ్ ఇంకొక క్రాప్ మీద నెగిటివ్ ఎఫెక్ట్ చూపించవచ్చు, మేనేజ్మెంట్ కష్టం. ఓకే, యూజువలీ రైస్, వీట్ అండ్ కాటన్ ఆర్ గ్రోన్ ఇన్ లార్జ్ ఫీల్డ్స్. నెక్స్ట్ మిక్స్డ్ ఫార్మింగ్. మిక్స్డ్ క్రాపింగ్ వేరు, మిక్స్డ్ ఫార్మింగ్ వేరు. సింప్లెస్ట్ ఆఫ్ ద థింగ్స్ తప్పులు అవ్వచ్చు, చూసుకోండి. మిక్స్డ్ ఫార్మింగ్ అంటే క్రాప్ కల్టివేషన్, లైఫ్ స్టాక్ కలిపి చేయడం. సో ఇది ఏంటంటే యూజువలీ ఇన్కమ్ సెక్యూరిటీ ఉంటుంది దీనికి. ఇక్కడ మన చాలా చోట్ల చేసేది ఇదే, మిక్స్డ్ ఫార్మింగ్ చేస్తారు. అంటే క్రాప్ ఏదైనా ఫెయిల్ అయినా, ఎస్పెషలీ రెయిన్ ఫెడ్ రీజన్స్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ మిక్స్డ్ ఫార్మింగ్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, సో దే విల్ గ్రో క్రాప్స్ అలాంగ్ విత్ లైఫ్ స్టాక్. సో లైఫ్ స్టాక్ కాబట్టి డైరీ ఇండస్ట్రీ, మీట్ ఇండస్ట్రీ, వూల్ ఇండస్ట్రీ, ఇట్లాంటివన్నీ కూడా ఎడిషనల్ ఇన్కమ్ క్రియేట్ చేస్తాయి. నెక్స్ట్ క్రాప్ రొటేషన్. సో ప్లాంటింగ్ డిఫరెంట్ క్రాప్స్ ఇన్ సక్సెషన్ ఆన్ ద సేమ్ ల్యాండ్. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి క్రాప్కి స్పెసిఫిక్ న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది, మేజర్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు క్రాప్ రొటేట్ చేస్తున్నావు, మన దగ్గర చేస్తుంటారు కదా మధ్య మధ్యలో ఈ మినువులు, పెసలు అది వేస్తుంటారు. సో దట్ ఈస్ ఎ టిపికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్రాప్ రొటేషన్. ఓకే, ఇట్ ప్రివెంట్స్ సాయిల్ డిప్లీషన్, ఇంప్రూవ్స్ సాయిల్ హెల్త్ ఓవర్ టైమ్. ఓకే, సో రొటేటింగ్ వీట్ ఆర్ రైస్ విత్ లెగ్యూమ్స్. నెక్స్ట్ మిక్స్డ్ క్రాపింగ్. ఇందాక మిక్స్డ్ ఫార్మింగ్ చూసాం, ఇది మిక్స్డ్ క్రాపింగ్. గ్రోయింగ్ 2 or more crops టుగెదర్ వితౌట్ ఏ స్పెసిఫిక్ అరేంజ్మెంట్స్. ఇదేంటంటే బేసికలీ టోటల్ క్రాప్ ఫెయిల్యూర్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. కానీ మిక్స్డ్ క్రాపింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని సంవత్సరాల క్రితం యూపీఎస్సీలో అనుకుంటా ఒక క్వశ్చన్ వచ్చింది, అలెలోపతిక్ ఎఫెక్ట్ అని. యూపీఎస్సీ జిఎస్ పేపర్ 1, అలెలోపతిక్ ఎఫెక్ట్ 16లో అనుకుంటా, 16 17 ఈ క్వశ్చన్ వచ్చింది. అంటే కొన్ని క్రాప్స్ ఏం చేస్తాయంటే వాంటెడ్లీ కాకుండా బై ఇట్స్ నేచర్ ఇట్ విల్ రిలీజ్ సమ్ హార్మోన్స్ ఆర్ టాక్సిన్స్ దట్ విల్ నెగిటివ్లీ ఇంపాక్ట్ ద అదర్ క్రాప్, సరౌండింగ్ క్రాప్. సో ఇట్లా ఈ మిక్స్డ్ క్రాపింగ్ చేసినప్పుడు అలాంటి కాంబినేషన్, అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఫుడ్లో కొన్ని కలపొద్దు అంటారు కదా, ఇప్పుడు పొట్లకాయ ఏంటిది, ఎగ్ అంతేనా, ఫిష్, కర్డ్, ఇట్లా ఏవో కలపొద్దని చెప్తారు కదా. సో సమ్ కైండ్ ఆఫ్, సో అలెలోపతిక్ ఎఫెక్ట్ వచ్చేసి ఇప్పుడు యూక్లిప్టస్, మన రెగ్యులర్ సెరల్స్, యూక్లిప్టస్ ఏం చేస్తుంది అంటే కొన్ని టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది. అలెలోపతి జామాయిల్. ఓకే, ఒక స్ట్రిప్ అది, ఒక స్ట్రిప్ ఇది, ఒక స్ట్రిప్ అది, ఇట్లా కల్టివేట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, మొత్తం క్రాప్ ఫెయిల్ అయిపోద్ది, యూక్లిప్టస్ బాగానే వచ్చేస్తుంది. ఓకే, సో యా. నెక్స్ట్ ఇంటర్ క్రాపింగ్. రో మేనేజ్మెంట్ జరుగుతుంది ఇక్కడ. ఓకే, యూజువల్లీ మేజర్ క్రాప్స్ కాదు, యూజువల్లీ మెయిజ్, బీన్స్ ఇట్లాంటివి. నెక్స్ట్ టెర్రస్ ఫార్మింగ్. అంటే ఎక్కడ చేస్తారు టెర్రస్ ఫార్మింగ్? స్లోప్స్ మీద చేస్తారు. ఓకే, స్లోప్స్ మీద కల్టివేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇఫ్ యు ఆర్ నాట్ స్టెబిలైజింగ్, టెర్రస్లు క్రియేట్ చేసి స్టెబిలైజ్ చేయకపోతే అగ్రవేటెడ్ సాయిల్ ఎరోజన్, వాటర్ ఇది వేస్టేజ్ ఎక్కువ అవుతుంది. సో టు మేనేజ్ దట్. ఓకే, సో ట్రెడిషనల్ రైస్ బెల్ట్ ఇది. ఇప్పుడు దీంతో పాటు కొన్ని యాజ్ వి ప్రొసీడ్ కొన్ని టెక్నిక్స్ వస్తాయి. ఎందుకంటే ఇండియాలో అడాప్ట్ చేసుకున్నారు, ఈ మధ్యకాలం న్యూస్లో ఉంది. అది కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా అఫీషియల్లీ అడాప్ట్ చేసుకుంది కొన్ని టెక్నిక్స్. ఐ థింక్ మీతో డిస్కస్ చేసినట్టున్నాను, సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్, SRI. ఓకే, అలాంటివన్నీ కూడా ఒకసారి చూసుకోండి.
నెక్స్ట్ రైస్కి ట్రెడిషనల్ మెథడ్స్ అండ్ వన్ గ్రీన్ రెవల్యూషన్ డిస్కస్ చేసినప్పుడు చెప్తాను నేను మీకు. పల్సెస్, ఆయిల్ సీడ్స్. యా, మనం ఏం చేద్దామంటే క్లాస్లో మధ్యలో ఏదైనా ఎడిషనల్ పొటెన్షియల్ ఏరియా ఏదైనా ఉంటే నేను దాన్ని మెన్షన్ చేస్తాను, చిన్న అసైన్మెంట్ లాగా. ఒక 3 to 5 minutes పడుతుంది. సర్చ్ చేసి దాని రిలేటెడ్ కంటెంట్ చదువుకుని రండి. రేపు ఒకసారి దాని మీద ఫాలో అప్ చేద్దాం. సో అలాగా ఫస్ట్ టాపిక్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, NFSM, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్. జస్ట్ రాసుకుని అదేంటి, రీసెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, రీసెంట్ టైమ్స్లో ఆల్రెడీ దీని మీద క్వశ్చన్స్ వచ్చినాయి. గ్రూప్ 1లో కూడా అండ్ యూపీఎస్సీలో కూడా క్వశ్చన్స్ వచ్చినాయి దీని మీద. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ క్రాప్స్ కవర్ అవుతాయి దీంట్లో, రీసెంట్గా ఏమైనా చేంజెస్ జరిగినాయి. అగైన్ దిస్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ ఈజ్ ఆల్సో ఇంటెండెడ్ టు చేంజ్ ద క్రాపింగ్ ప్యాటర్న్. ఎక్కడైతే డెఫిషియన్సీ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ పల్సెస్, ఆయిల్ సీడ్స్, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆయిల్ సీడ్స్కి ఒక స్పెషల్ కాంపోనెంట్ ఉంది, దట్ ఈస్ ద హింట్. ఓకే, నెక్స్ట్ గ్రీన్ రెవల్యూషన్. ఒకవేళ స్పీడ్ అయితే చెప్పండి, కొంచెం స్లోగా వెళ్తాను. ఓకే, సో గ్రీన్ రెవల్యూషన్ మీకు ఆల్రెడీ వెరీ ఆఫెన్ రిపీటెడ్ టర్మ్ ఇది, గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి? హై యీల్డింగ్ వెరైటీస్, ఇరిగేషన్, ఇంకేం యూజ్ చేస్తారు? సరే, ఇండియాలో ఎక్కడెక్కడ గ్రీన్ రెవల్యూషన్ జరిగింది? ఓకే, సరే, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జరిగింది? See, basically there was a program, pilot basis లో ఇంటిగ్రేటెడ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి, అంటే ఆ ప్రోగ్రామ్ని గ్రీన్ రెవల్యూషన్ అని మనం పాపులర్ పార్లెన్స్లో పిలిచిన, ఇప్పుడు నేను చెప్పిన ఇన్పుట్స్ అన్ని హై యీల్డింగ్ వెరైటీ ఆఫ్ సీడ్స్ కానీ, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, ఇట్లాంటివన్నీ విత్ గవర్నమెంట్ సపోర్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికి కొన్ని డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేశారు ఇండియా వైడ్గా, 7 జిల్లాలని. అందులో ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లా ఉంది, వెస్ట్ గోదావరి. ఓకే, సో ఉంది, నేను నోట్ చేశాను అవి. సో గ్రీన్ రెవల్యూషన్, ఆ వర్డ్ ఇట్ సెల్ఫ్ వాజ్ టర్మ్డ్ బై ప్రొఫెసర్ విలియం గ్యాడ్. సో మనకి MS స్వామినాథన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. ఆయన ఏం చేశాడు, ఆయన దిస్ నోటబుల్ సైంటిస్ట్, ఈయన నార్మన్ బార్లాంగ్ని తీసుకొచ్చాడు ఇండియాకి. తీసుకొచ్చి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కొన్ని హై యీల్డింగ్ డ్వార్ఫ్ వెరైటీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. వీట్, ఓకే, ప్యాడీ, యూజువల్లీ చూడండి. సో దిస్ వాజ్ ద ప్రోగ్రామ్ ఇన్ 1961. ఐ థింక్ PL 480 ఈ స్టోరీ అంతా మీకు తెలుసు కదా. అంటే మనకి హార్డ్లీ షిప్ టు మౌత్ ఎగ్జిస్టెన్స్ ఉండేది. మనకి ఈ వెస్ట్రన్ US ఇచ్చే ఈ ఏదైతే ఈ ఫుడ్ తాలూకా ఇవి ఉంటాయో దాని మీద బేస్ అయ్యేవాళ్ళం, ఆ సప్లైస్ మీద బేస్ అయ్యేవాళ్ళం. సో అక్యూట్ షార్టేజ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఉండేది మనకి. సో ఆ అక్యూట్ షార్ట్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ నుంచి బయటపడడానికి ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్, ఓకే, ఆర్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్ అని కూడా పిలుస్తారు దీన్ని. బేసికలీ ఏంటంటే 7 డిస్ట్రిక్ట్స్లో ఎక్స్పెరిమెంటల్ బేసిస్గా ఇంట్రడ్యూస్ చేశారు. దీస్ ఆర్ టెక్నికల్ ఆర్ అఫీషియల్ డీటెయిల్స్ విత్ రెస్పెక్ట్ టు గ్రీన్ రెవల్యూషన్. ఓకే, సో ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ గురించి ఇంత డిస్కషన్ ఎందుకంటే, గ్రీన్ రెవల్యూషన్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకి తీసుకురావడం ఒక కాన్సెప్ట్. ఓకే, BGRI, బ్రింగింగ్ గ్రీన్ రెవల్యూషన్ టు ఈస్టర్న్ ఇండియా. పాయింట్ నెంబర్ 2, ఎవర్ గ్రీన్ రెవల్యూషన్. పాయింట్ నెంబర్ 3, మన గ్రూప్ 1 మెయిన్స్లో అడిగాడు లాస్ట్ టైము, రెయిన్బో రెవల్యూషన్. ఇలాంటి టర్మ్స్ అన్ని చూసుకోండి, ఎందుకంటే ఏపీఎస్సీ వాడు గ్రూప్ 1 నుంచి కూడా క్వశ్చన్లు ఇస్తూ ఉంటాడు గ్రూప్ 2 పేపర్లో. ఓకే, మేక్ ఏ నోట్ ఆఫ్ దీస్ థింగ్స్. ఓకే, సో గ్రీన్ రెవల్యూషన్ టైంలో IIDPలో మనం ఫోకస్ చేసినవి ప్రిడామినెంట్లీ వీట్, రైస్, ఆల్సో మెయిజ్, జోవర్ అండ్ బాజ్రా, ఈ 5 క్రాప్స్. రీసెంట్ అప్డేట్ వచ్చేసి, సో దెర్ ఇస్ అన్ అంబ్రెల్లా స్కీమ్ కాల్డ్ యాజ్ క్రిషోన్నతి యోజన. అంటే డిఫరెంట్ సెక్టార్స్లో ఉండే
గ్రీన్ రెవల్యూషన్కి అగ్రికల్చర్కి సంబంధించిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, మిషన్స్, స్కీమ్స్, సబ్మిషన్స్, అన్నిటినీ ఒకే దాని కిందకి తీసుకొచ్చారు. దట్ ఈస్ కృషోన్నతి యోజన. ఓకే, సో 14th ఫైనాన్స్ కమిషన్ టైం ఫ్రేమ్లో ఇది తీసుకొచ్చారు. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కనెక్టింగ్ ఫ్యాక్ట్. ఇది ఒకసారి చూడండి, దీని రిలేటెడ్ కంటెంట్ అంతా నేను ఇచ్చాను ఇక్కడ, జస్ట్ గో త్రూ దట్. నెక్స్ట్, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. మీకు డైరెక్ట్గా లేదు, బట్ మీరు దీనికి మీ కంటెంట్కి యాడ్ చేసి చదువుకోవాలి, పొటెన్షియల్ ఏరియా ఆఫ్ క్వశ్చన్. సో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటవి? జీవామృతం, అచ్చదాన, మల్చింగ్, ఏంటి? వాపస. ఓకే, సో జీవామృతం అంటే సాయిల్ ట్రీట్మెంట్ చేసే అది లిక్విడ్ ఆర్ వాట్ ఎవర్ సొల్యూషన్. బీజామృతం అంటే సీడ్ ట్రీట్మెంట్ చేయడానికి సిమిలర్ కైండ్ ఆఫ్ సొల్యూషన్. సో సీడ్ని ట్రీట్ చేసి సో చేస్తారు. ఓకే, తర్వాత వాపస, అచ్చదాన. వాపస అంటే మల్చింగ్, అంటే బేసికలీ ఏంటంటే నువ్వు కల్టివేట్ చేసినప్పుడు సాయిల్ మీద ఎక్కడైతే గ్యాప్స్ ఉంటాయో అవే అక్కడి నుంచే వీడ్స్ వస్తాయి. సో వన్స్ వీడ్స్ వచ్చినాయి అనుకోండి, మళ్ళీ వీడ్ మేనేజ్మెంట్కి నువ్వు ఎడిషనల్ కాస్ట్ ఇన్కర్ చేయాలి. పాయింట్ నెంబర్ 2, ఎక్కడైతే ఓపెన్ సాయిల్, ఎక్కడైతే సర్ఫేస్ ఓపెన్గా ఉంటుందో అక్కడ ట్రాన్స్పిరేషన్ లాసెస్ ఎక్కువ ఉంటాయి, ఎవాపరేషన్ లాసెస్. సో సాయిల్ మాయిశ్చర్ని కన్జర్వ్ చేయడం ఒక యాంగిల్ అయితే, రెండో యాంగిల్ ఎక్స్ట్రాగా ఊరికనే వీడ్స్ని పెంచి మళ్ళీ దాన్ని మేనేజ్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి కాస్ట్, టైము అన్నీ సేవ్ చేయడం కోసం మల్చింగ్ చేస్తారు. మల్చింగ్ అంటే ఏం లేదు, వెజిటేటివ్ మ్యాటర్తో కవర్ చేసేయడం సాయిల్ని, అవి దాంట్లోనే కలిసిపోతాయి. ఓకే, ఎప్పుడైతే వెజిటేటివ్ మ్యాటర్ వస్తుందో లీవ్స్, ట్విగ్స్ ఇవన్నీ వేసి కవర్ చేస్తాం. ఓకే, సో ఈ కాంపోనెంట్స్ అన్నింటినీ యూజ్ చేసి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. న్యాచురల్ ఫార్మింగ్ మీకు అర్థమై ఉంటుంది. జీరో బడ్జెట్ అంటే రైతు జేబులోంచి ఎడిషనల్గా డబ్బులు ఖర్చు పెట్టకూడదు, అది కాన్సెప్ట్. సుభాష్ పాలేకర్ ఈజ్ ద పర్సన్ హూ పయనేడ్ ఇట్, హూ ఛాంపియన్ దిస్. సో తర్వాత ఏంటంటే 2015లో ఆంధ్రప్రదేశ్లో ఇంట్రడ్యూస్ చేశారు అఫీషియల్గా. ఎట్ సెంట్రల్ లెవెల్ నీతి ఆయోగ్ ఈస్ కోఆర్డినేటింగ్. There were several states that are implementing zero budget natural farming, but out of all those states, Andhra Pradesh is the leading state area wise. Okay, so ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి నోడల్ ఏజెన్సీ, దేర్ ఇస్ ఎ కోఆపరేటివ్, ఫార్మర్ కోఆపరేటివ్ కాల్డ్ రైతు సాధికార సంస్థ. ఓకే, ఆ పోర్టల్ ఉంటుంది, దానిలోకి వెళ్ళి మీరు విజిట్ చేయొచ్చు. ఇదిగో రైతు సాధికార సంస్థ. ఫార్మర్ జేబులోంచి ఎడిషనల్గా ఖర్చు అవ్వకూడదు అగ్రికల్చర్ చేయడానికి. మరి ఎడిషనల్గా ఖర్చు అవ్వకపోతే యూజువలీ కాస్ట్ ఎక్కడ ఇన్కర్ అవుతుంది? ఫర్టిలైజర్. ఓకే, పెస్టిసైడ్. ఇందాక మనం మాట్లాడుకున్న జీవామృతం, బీజామృతం ఇట్లాంటి వాటిని యూజ్ చేయాలి. వీటిని ఎట్లా క్రియేట్ చేయాలి? యూ షుడ్ యూజ్ ఇండిజినస్ లైఫ్ స్టాక్. వాటి నుంచి ప్రిపేర్ చేసుకోవాలి వీటిని. అండ్ లోకల్గా దొరికే ఐటమ్స్, జాగరీ, దీని ఏమంటారు, కరక్కాయలు, ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడక్కడ దొరికే ఐటమ్స్ అన్నీ. సో వీటిని యూజ్ చేసి ప్రిపేర్ చేస్తారు. ఈ కౌడంగ్, కవ్యూరిన్ ఇట్లాంటివన్నీ. అంటే ఇండిజీనియస్ బ్రీడ్ ఆఫ్ క్యాటిల్ ఉండాలి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫీల్డ్కి ఫెన్సింగ్ చేయాలనుకోండి, దే యూస్ లైవ్ ఫెన్సింగ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తుమ్మ చెట్టు ఉందనుకోండి, తుమ్మ చెట్టుని నిలబెడతారనమాట ఫెన్స్ కింద. ఖర్చు అవ్వదు కదా, తుమ్మ చెట్టు ఊరికే పెరుగుద్ది. సో అట్లా, ఆర్ నీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, సో ఫార్మర్ జేబులోంచి ఎడిషనల్ కాస్ట్ అవ్వకూడదు, దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. వినడానికి చాలా బాగుంది, ఇంప్లిమెంటేషన్ మరి చేసేయచ్చు కదా ఫాస్ట్గా. కష్టం. ఎందుకు కష్టం అంటే దీని మీద కొన్ని స్టడీస్ కూడా జరిగినాయి. ఇఫ్ యూ గో త్రూ సర్వే, సోషియో ఎకనామిక్ సర్వే చూస్తే తెలుస్తుంది. అండ్ ఈ మధ్య ఎక్కడో నీతి ఆయోగ్ కూడా దీని మీద స్టడీ ఏదైతే కండక్ట్ చేశారో దాని మీద నీతి ఆయోగ్ కూడా ఒక డాక్యుమెంట్ ఏదో రిలీజ్ చేసింది. ఈ స్టడీ చేసిన వాళ్ళల్లో అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ చేసింది ఈ స్టడీ. సో ఈ స్టడీ ఏంటంటే ఈల్డ్ పెరుగుతుంది ఖచ్చితంగా, బెటర్ వాల్యూ వస్తుంది క్రాప్కి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇన్పుట్ స్కేర్సిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎకరాల చేను ఉందనుకోండి, ఎవరికైనా 10 ఎకరాల పొలం ఉంది. ఈ 10 ఎకరాల పొలంలో ఫర్టిలైజర్ కావాలంటే, నేను జీవామృతం తయారు చేయాలంటే ఎన్ని క్యాట్లు ఉండాలి?
అది కూడా ఇండిజీనియస్ బ్రీడ్ ఆఫ్ క్యాటిల్ ఎన్ని ఉంటాయి? ఉండవు కదా. ఉంటే 1, 2, 3 ఉంటాయి ఆవులు, గేదెలు. లోకల్ వెరైటీ మొత్తం అంతా హైబ్రిడ్ వెర్షనే కదా మనకు ఉండేది మన డైరీ మార్కెట్లో అన్నింటిలోనే. సో ఇన్పుట్ కాస్ట్ ఈజ్ ఇన్పుట్ అవైలబిలిటీ ఆర్ మెటీరియల్ అవైలబిలిటీ ఫర్ ఇన్పుట్స్ ఈజ్ ద మెయిన్ లిమిటింగ్ ఫ్యాక్టర్, ఐడెంటిఫైడ్ లిమిటింగ్ ఫ్యాక్టర్. ఓకే, సో ZBNFకి సంబంధించి మిగతా ప్రిన్సిపల్స్, దాని తాలూకు బెనిఫిట్స్ ఇక్కడ ఉన్నాయి. ఒకసారి యూ జస్ట్ గో త్రూ దీస్ థింగ్స్. ZBNF was introduced in Andhra Pradesh under RKVY, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. ఓకే, సో వీళ్ళంతా పార్ట్నర్స్ కింద యాక్ట్ చేశారు. సో 2015లో ZBNF పేరు మీద ఇంట్రడ్యూస్ చేశారు. 2019కి వచ్చేసరికి APCNF, కమ్యూనిటీ మేనేజ్డ్ న్యాచురల్ ఫార్మింగ్. ఇది మీ సర్వేలో ఉంటుంది, ఇది సర్వే నుంచే తీసిన పార్ట్ ఇది. సో యా, ఇంకొక మెయిన్ ఫ్యాక్ట్, ఈ ZBNF ప్రోగ్రామ్కి జర్మన్ బ్యాంక్ KfW ఇది పార్ట్నర్ కింద ఉంది. ఓకే, వీళ్ళు ఫినాన్షియల్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, అది చూసుకోండి. మైట్ బి ఏ పొటెన్షియల్ బిట్ ఇంపార్టెంట్ అవ్వచ్చు. నెక్స్ట్ తర్వాత మీ లిస్ట్లో ఇవి కూడా ఒకసారి యాడ్ చేసుకోండి. ఇన్ ద లైన్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ని ఇండియన్ బడ్జెట్లో హైలైట్ చేశారు. అదేవిధంగా ఫ్యూ డేస్ బ్యాక్ రిలీజ్ అయిన ఏపీ బడ్జెట్లో కూడా న్యాచురల్ ఫార్మింగ్ని స్పెషల్గా హైలైట్ చేశారు. సో న్యాచురల్ ఫార్మింగ్ ఇంకా ముందుకు తీసుకెళ్తారు. సో దాంతోపాటు సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఆర్ ఎకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ విత్ రెస్పెక్ట్ టు అగ్రికల్చర్ ఆర్ రెసిలియన్స్, అగ్రికల్చరల్ రెసిలియన్స్ని పెంచే ప్రాక్టీసెస్ గురించి ఆల్రెడీ మెన్షన్ చేసిన కొన్ని ప్రాక్టీసెస్, రీజనరేటివ్ అగ్రికల్చర్, కన్జర్వేషన్ అగ్రికల్చర్, సిల్వీ ప్యాస్చర్ ఆర్ సిల్వో ప్యాస్చర్. సిల్వో ప్యాస్చర్ అంటే ఏం లేదు, సిల్వీ కల్చర్ అంటే చెట్లకు సంబంధించింది, ప్యాస్చర్ అంటే గ్రాస్ ల్యాండ్స్, లైఫ్ స్టాక్కి కావాల్సిన ఫాడర్, ఆ స్పేస్ క్రియేట్ అవుతుంది. సో వీటినన్నింటినీ కంబైన్ చేయడం. ఓకే, ట్రీస్ని, గ్రాస్ ల్యాండ్స్ని ఆర్ ఫాడర్ని దీన్ని కంబైన్ చేయడాన్ని సిల్వో ప్యాస్చర్ అంటారు. ట్రీ ఇంటర్ క్రాపింగ్, మల్టీ స్ట్రాటా అగ్రోఫారెస్ట్రీ, ఫార్మ్ ల్యాండ్ రిస్టోరేషన్. SRI ఈజ్ అగైన్ సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్. SRI ఈజ్ సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్. ఇదేంటంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మన ప్యాడీ, ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ ప్యాడీ కల్టివేషన్లో ఎక్స్ట్రీమ్లీ హై అమౌంట్ ఆఫ్ వాటర్ యూజ్ చేసేస్తాం. అంటే లిటరల్గా వరిచేలన్నీ స్విమ్మింగ్ పూల్లో ఉంటాయి, అవసరం లేదంత. యాక్చువల్లీ చాలా తక్కువ వాటర్తో కూడా కల్టివేట్ చేయొచ్చు. ఇది యాక్చువల్గా ఏంటంటే మెడగాస్కర్లో ఒక చర్చ్ ఫాదర్ స్టార్ట్ చేస్తాడు దీన్ని, దానికి ఒక స్టోరీ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ ఈజ్ బీయింగ్ రికగ్నైజ్డ్ అండ్ అడాప్టెడ్ బై డిఫరెంట్ గవర్నమెంట్స్. ఇండియన్ గవర్నమెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా దీన్ని అడాప్ట్ చేసుకుంది, అందుకని ఇంపార్టెంట్. ఓకే, సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్లో ఏంటి బెనిఫిట్స్ అంటే, ఒకటి వాటర్ చాలా తక్కువ యూజ్ చేస్తాం. ఓకే, ఎప్పుడైతే వాటర్ తక్కువ యూజ్ చేస్తున్నామో దాని రిలేటెడ్ ఇన్పుట్స్ అన్నీ కూడా తక్కువ యూజ్ చేయొచ్చు. నువ్వు పొలోమని స్విమ్మింగ్ పూల్ చేస్తేనే ఎక్కువ ఎరువు వేయాలి, అంతే కదా. స్విమ్మింగ్ పూల్ చేయకపోతే తక్కువ ఎరువు వేయచ్చు. రాదర్ దాన్ గోయింగ్ ఫర్ జస్ట్ స్ప్రింక్లింగ్ ఆఫ్ ఫర్టిలైజర్. ఇప్పుడు నువ్వు డ్రిప్ యూజ్ చేసావు అనుకుందాం, ఆర్ ఎనీ బెటర్ ఎఫిషియెంట్ మెథడ్ యూజ్ చేసుకుంటే దాంతోపాటు ఫర్టిలైజర్ ఇచ్చేయచ్చు వాటర్లో క్లబ్ చేసి. ఐ థింక్ ఫర్టిగేషన్ అని వినుంటారు మీరు. డ్రిప్ ఇరిగేషన్తో పాటు ఇప్పుడు డ్రిప్ ఉంటుంది కదా, డ్రిప్ పెడతారు కదా, అక్కడ డ్రిప్ ఇచ్చే వాటర్లోనే ఫర్టిలైజర్ కలిపేశారు అనుకోండి, ఇరిగేషన్తో పాటు ఫర్టిలైజర్ కూడా అప్లై చేస్తే దాన్ని ఫర్టిగేషన్ అంటారు, సంథింగ్ లైక్ దట్. ఓకే, సో ఇలాగా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇది కాస్ట్ ఎఫిషియెంట్, వాటర్ రిసోర్స్ ఎఫిషియెంట్, అన్ని రకాలుగానే ఎఫిషియెంట్. బట్ సూటబిలిటీ ఎందుకు బెటర్ అంటే డెవలపింగ్ కంట్రీస్కి, ఎస్పెషల్లీ పాపులేషన్ ఎక్కువ ఉండే కంట్రీస్కి ఇది లేబర్ ఇంటెన్సివ్. ఎక్కువ మంది మాన్యువల్గా ఎక్కువ పని చేయాలి దీనికి. ఓకే, సో అందుకని సో సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ గురించి క్వశ్చన్ అడిగినప్పుడు ఇట్ విల్ సేవ్ వాటర్ ఆర్ రిసోర్సెస్, ఇట్ విల్ సేవ్ మనీ, ఇట్ విల్ సేవ్ లేబర్ అని కూడా అడిగేస్తాడు. అన్నీ పాజిటివ్లే పెట్టుకుని వెళ్ళిపోతే కుదరదు. ఇట్ ఈస్ లేబర్ ఇంటెన్సివ్, మ్యాన్ పవర్ ఎక్కువ యూజ్ చేస్తారు.
సో మిగతావన్నీ తగ్గితే మ్యాన్ పవర్ యూసేజ్ బెటర్లోకి వస్తుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ సిగ్నిఫికెంట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆల్రెడీ ప్రజెంట్ ఇన్ అగ్రికల్చర్. ఓకే, నెక్స్ట్ agriculture production and productivity. So hope you know the difference between production and productivity. Production అంటే ఏంటి? టోటల్ అవుట్పుట్. ప్రొడక్టివిటీ అంటే అవుట్పుట్ పర్ యూనిట్ ఏరియా. అంతే, అయిపోయింది, సింపుల్, అంతే. పర్ యూనిట్ ఏరియా ఇస్ ప్రొడక్టివిటీ, దట్ ఇండికేట్స్ ద ఎఫిషియన్సీ. ఓకే, ఇక్కడ చూడండి, సి మన ఫుడ్ ప్రొడక్షన్లో కన్సిస్టెంట్గా వీఆర్ బ్రీచింగ్ ఆర్ ఆన్ రికార్డ్. ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఎప్పుడో కనుక ఫుడ్ గ్రెయిన్సే ఎంత 260 మిలియన్ టన్స్ దాటామా, మిలియన్ టన్స్ ఏమో దాటాము. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద ప్రొడక్షన్, దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్. క్వాంటిటీ ఆఫ్ అగ్రిగేట్ ఫుడ్, కాంపోజిషన్ అండ్ క్వాలిటీ. క్వాలిటీ అంటే న్యూట్రిషన్. సో పెర్ క్యాపిటల్ ప్రొడక్షన్ ఆఫ్ మేజర్ ఫుడ్ కమోడిటీస్. అగైన్ దిస్ ఈస్ నీతి ఆయోగ్ వర్కింగ్ పేపర్ 2023. నేను లింక్ పెడతాను మీకు. ఇదే నేను ఇందాక రెఫర్ చేసి ఒకసారి చూడమన్నాను. ఈ డాక్యుమెంట్ నేను ఎక్కడెక్కడైతే హైలైట్ చేశానో అదంతా ఒకసారి చదవండి. నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఇట్ విల్ బి యూస్ఫుల్. యూ కెన్ అబ్జర్వ్ ఓవర్ ద ఇయర్స్. అంటే మీ ఓవరాల్ అండర్స్టాండింగ్ అబౌట్ అగ్రికల్చర్ ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ, క్రాపింగ్ ప్యాటర్న్కి హెల్ప్ అవుతాయి ఇట్లాంటి డేటా. ఎట్లా, సెరల్స్ తీసుకున్నారనుకోండి, లుక్ ఎట్ ద per capita production of cereals 121 నుంచి 215కి వెళ్ళింది ఓవర్ ద డెకేడ్స్. అఫ్ కోర్స్ గ్రీన్ రెవల్యూషన్ ఇస్ ద మెయిన్ రీజన్, ఓకే, ఆర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ పల్సెస్ చూడండి. వాట్ హ్యాపెన్ టు పల్సెస్? ఇప్పుడు మరి అర్థమవుతుందా? సప్లై లేదు కాబట్టే ప్రైస్ ఫ్లక్చువేషన్స్ ఎలా ఉంటాయి. అప్పుడెప్పుడో చికెన్ కంటే దాటేసింది కదా కందిపప్పు, అంతే కదా, అవే కదా షాక్లు, మనకు తగిలే షాక్లు. టమాటాలు లేదంటే అనియన్స్ మనకి ఎట్లా తగులుతుంది, కామన్ మ్యాన్కి ఎలా అర్థమవుతుంది? సఫర్ అవుతున్నారంటే మనం ఇంకా చాలామంది ఇంకా ఎల్లుండరు, హౌస్ హోల్డ్ అంటే ఎక్కువ మంది కుటుంబరావులు అయి ఉండరు. అందుకని చెప్పేసి కుటుంబరావులకి అయితే తెలుస్తుంది. అలాగా నార్మల్ పీపుల్కి అయితే ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు యు గో అవుట్ అండ్ హ్యావ్ బిర్యానీ అంటే సలాడ్ ఎవడో కొనుక్కో అంటాడు, అది నీకు పెద్ద షాకు. హే, యు ఆర్ బీయింగ్ సో రూడ్. లైక్ వైజ్ పల్సెస్ డిక్రీజ్ అయింది. నెక్స్ట్ ఆయిల్ సీడ్స్. ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ పెరిగింది. అగైన్ రీసెంట్ టైమ్స్లో పెరిగింది చూడండి. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ దాంట్లో ఒక కాంపోనెంట్ ఆయిల్ సీడ్స్కి ఉంది. ఇది కాకుండా మనం బై ద వే వీఆర్ ద హైయెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ ఆయిల్. అంటే ఆయిల్ ఫర్ కన్జంప్షన్ పర్పస్ హైయెస్ట్ కన్జంప్షన్ మనమే చేస్తాం వరల్డ్లో. పెర్ క్యాపిటా కూడా మనమే తాగేస్తాం నూనె. ఓకే, అది కాకుండా ప్రొడక్షన్ మనమే చేస్తాం, అయినా సరిపోదు మనకి, బయట నుంచి తెచ్చుకుంటున్నాం. ఇట్ ఈస్ కాస్టింగ్ అస్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఫారెక్స్. అందుకని చెప్పేసి మనం ఏంటంటే ఆయిల్ సీడ్స్ ప్రొడక్షన్ పెంచాలని చూస్తున్నాం. ఎందుకు పెంచాలని చూస్తున్నాం? చాలా రెయిన్ఫెడ్ ఏరియాస్లో ఇది గ్రో చేయొచ్చు, ఆయిల్ సీడ్స్ని గ్రో చేయొచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మోస్ట్లీ డ్రై ల్యాండ్, అప్లాండ్ ఏరియాస్లోని, రాయలసీమలో గ్రో చేయొచ్చు ఆయిల్ సీడ్స్. సో నెక్స్ట్ గో విత్ దీస్ ఆస్పెక్ట్స్. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఉంటుంది చూడండి. ఇంకా తర్వాత ఈ మధ్యకాలంలో బాగా ప్రోటీన్ మీద శ్రద్ధ ఎక్కువయ్యి ఎగ్స్, మీట్, ఫిష్, నెక్స్ట్ మిల్క్, మొత్తం ఇవన్నీ వాయించి పడేస్తున్నాం. ఫుల్ కన్జంప్షన్, ఫుల్ ప్రొడక్షన్. ఓకే, నెక్స్ట్ ఇవి మన బడ్జెట్, యూనియన్ బడ్జెట్ నుంచి తీసుకున్న టార్గెట్స్ విత్ రెస్పెక్ట్ టు ప్రొడక్షన్. ఓకే, వీ హ్యాడ్ ఎ టార్గెట్ ఆఫ్ 1340 lakh tons with respect to paddy, which we reached కూడా కాదు, wheat almost reached, cereals in total breach చేసాం. pulses, nutri cereals అంటే you know those are millets. okay, so all in all food grain
వచ్చేసి 99% రీచ్ అయిపోయాం, రైట్? సో జస్ట్ హ్యావ్ ఎన్ ఐడియా. ఇప్పుడు ప్రొడక్షన్ అని అడిగారు కదా, బిట్ ఎలా ఇవ్వచ్చు, ఇవి ఎందుకు చదవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ క్వాంటిటీ వైజ్గా డిక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమని క్వశ్చన్ అడిగాడు అనుకోండి, అది చాలా టఫ్ క్వశ్చన్ అన్నట్టు. ఓకే, అంటే 10 మంది సీరియస్ ఆస్పిరెంట్స్లో ఒకళ్ళో ఇద్దరు కరెక్ట్ పెడతారు. సో సచ్ కైండ్ ఆఫ్ హ్యావ్ ఎన్ ఐడియా. మోస్ట్లీ సెరల్స్ ఇస్తే ఫస్ట్ సెరల్సే ఉంటుంది, మీకు అర్థమైపోద్ది. దాని తర్వాత న్యూట్రీ సెరల్స్, ఆయిల్ సీడ్స్, పల్సెస్ కలిపి ఇచ్చాడు అనుకోండి, ఏది ముందు ఏది తర్వాత అర్థం కాదు. జస్ట్ ఆ చిన్న క్లారిటీ వస్తే సరిపోద్ది. సో మై జాబ్ ఆర్ మై డ్యూటీ ఈస్ పికింగ్ అప్ దోస్ డీటెయిల్స్ అండ్ అరేంజింగ్ ఇట్ ఫర్ యూ. యువర్ డ్యూటీ ఈస్ రీడింగ్ దెమ్ అండ్ రిటైనింగ్ దెమ్ ఫర్ ఎగ్జామ్. ఓకే, యా. సో నెక్స్ట్, దట్ ఈస్ అబౌట్ ప్రొడక్షన్. ఇప్పుడు దాకా మనం చూసిందంతా ప్రొడక్షన్కి సంబంధించి. నెక్స్ట్ ప్రొడక్టివిటీ. మనము డైనమిక్ ఆస్పెక్ట్స్ని ఇంక్లూడ్ చేసుకోలేదు అనుకోండి ప్రొడక్షన్లో, ఇంక చదవడానికి ఏమి ఉండదు దాంట్లో, అబ్జల్యూట్ నెంబర్స్ తప్ప. ఓకే, యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ద రీసెంట్ డీటెయిల్స్ అండ్ ఇన్కార్పొరేట్ దోస్ డీటెయిల్స్. నెక్స్ట్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, అగైన్ ప్రొడక్షన్ పర్ యూనిట్ ఆఫ్ ఇన్పుట్ ఆర్ పర్ యూనిట్ ఆఫ్ ల్యాండ్. ఓకే, సో క్రాపింగ్ ఇంటెన్సిటీ అంటే ఒక ప్యాచ్ ఆఫ్ ల్యాండ్ని ఎన్నిసార్లు యూజ్ చేస్తున్నారు అనేది క్రాపింగ్ ఇంటెన్సిటీ. ఐ థింక్ గ్రాస్ క్రాప్డ్ ఏరియా, నెట్ సోన్ ఏరియా మధ్య డిఫరెన్స్ ఉంటుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 10 ఎకరాల ల్యాండ్ లేదు ఉందనుకోండి, ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉందనుకోండి, ఈ 10 ఎకరాల్లో ఒకటే పంట తీసామనుకోండి, అది ఒక సినారియో. సెకండ్ సినారియోలో రెండు పంటలు మేజర్ వేసి మూడో పంట మినువులు ఆర్ పెసలు, అంటే మొత్తం 3 పంటలు 3 times యూజ్ చేస్తున్నాం. ఆర్ ఫస్ట్ 2 మేజర్ సెరల్స్కి అంటే ప్యాడీకి మొత్తం 10 యూజ్ చేసాము, మినువులు వేసినప్పుడు జస్ట్ ఒక 6 acres యూజ్ చేసాం, అంటే మొత్తం 26 acres ఉంటుంది ఆ ఇయర్ నేను యూజ్ చేసిన ల్యాండ్. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ఓకే, ఇంటెన్సిటీ ఎన్నిసార్లు యూజ్ చేయగలుగుతున్నాం. ఈ క్రాపింగ్ ఇంటెన్సిటీ దేని మీద డిపెండ్ అవుతుంది? అగైన్ నీ ఇన్పుట్స్ ఎంత ఎఫిషియెంట్గా ఉన్నాయన్న దాని మీద డిపెండ్ అవుతుంది. అంటే వాటర్ ఉందా నీకు, 3 సార్లు పంట వేస్తే తట్టుకునే కెపాసిటీ సాయిల్కి ఉందా, క్లైమేట్ సపోర్ట్ చేస్తుందా, ఇట్లాంటి ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ప్రిడామినెంట్లీ ఈ 3 ఫ్యాక్టర్స్. ఓకే, ఎందుకు క్రాపింగ్ ఎఫిషియన్సీ కానీ ఇంటెన్సిటీ కానీ దాని మీద ఎందుకు ఫోకస్ అంటే, అగైన్ సో అగ్రికల్చర్ జీడిపి పర్ హెక్టర్ ఇప్పుడు ఎఫిషియన్సీ వైజ్గా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మోస్ట్ ఎఫిషియెంట్ ఉంది చూడండి, క్రాపింగ్ ఇంటెన్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. అంటే మల్టిపుల్ క్రాపింగ్ వేసే స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్. యు నో ద ఆబ్వియస్ రీజన్స్. ఎందుకు? డెల్టా, సాయిల్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సాయిల్, తర్వాత గ్రీన్ రెవల్యూషన్ పైలట్ ఓన్లీ వెస్ట్ గోదావరి అయి ఉండొచ్చు కానీ ఎక్కువ స్ప్రెడ్ అయింది ఇక్కడ, ఎస్పెషల్లీ డెల్టా రీజన్స్లో. అండ్ ఎక్కువ లింకేజ్ ఉంటుంది, క్రెడిట్ లింకేజ్, మార్కెటింగ్ కూడా. ఓకే, కంపేర్ టు అదర్ స్టేట్స్. సారీ. సో ఏపీ ఈజ్ ద టాప్ with respect to cropping intensity. Next. So government has implemented various other initiatives like Pradhan Mantri Krishi Sinchai Yojana. దేనికి సంబంధించింది ఇది? వాట్ ఈస్ నవీన్? స్లైడ్స్ లో కనిపించట్లేదా? ఓహో, వైట్ బ్యాక్గ్రౌండ్ లో కనిపించట్లేదా? క్లాస్ అయిపోయిన తర్వాత ఐ షేర్ యూ దిస్ ఎంటైర్, ఈ స్లైడ్స్ మొత్తం షేర్ చేస్తాను మీకు. వైట్లో పెట్టిన చోట కనిపించట్లేదు. యాక్చువల్లీ ఇది బ్లాక్లో పెట్టకపోతే యా ఐ షేర్ ఆఫ్టర్ ద క్లాస్. సో యా, ఇట్ హ్యాస్ ఇంప్లిమెంటెడ్ వేరియస్ ఇనిషియేటివ్స్ లైక్ ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన. ఇది దేనికి సంబంధించింది? వాట్ ఈస్ కృషి సించాయి యోజన రిలేటెడ్ టు? ఇరిగేషన్లో విచ్ కాంపోనెంట్ ఆఫ్ ఇరిగేషన్? ఎఫిషియన్సీ ఆఫ్ ఇరిగేషన్ పెంచడం కోసం. ఐ థింక్ యూ హ్యావ్
per drop more crop ani. So that yeah. So next, agricultural finance. Yeah. So coming to agricultural finance, సో అగ్రికల్చర్ క్రెడిట్కి వచ్చేసరికి ఇందాక నేను మీకు ఒక 3 టైర్ స్ట్రక్చర్ ఒకటి చెప్పాను కదా, విత్ ప్రైమరీ అగ్రికల్చర్, డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్, ఇది 3 టైర్ స్ట్రక్చర్. ఓకే, అగ్రికల్చర్ క్రెడిట్కి సంబంధించి ఇది 3 టైర్ స్ట్రక్చర్. ఇది కాకుండా వీ హ్యావ్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ఉంది, కిసాన్ క్రెడిట్ కార్డ్స్. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అంటే ఏంటి అంటే ఇట్ స్టార్టెడ్ ఓన్లీ విత్ ఫార్మర్స్, ఎవరైతే క్రాప్ కల్టివేటర్స్ ఉంటారో వాళ్ళతోనే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ ఉంది. అంటే డైరీ సెక్టర్లో ఉండే వాళ్ళకి, ఫిషింగ్ చేసే వాళ్ళకి, మొత్తం అందరికీ ఉంది. ఐ థింక్ సెరికల్చర్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయిపోయినాయి ఇప్పుడు. సో లైవ్ స్టాక్, ఐ మీన్ టు సే యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్, ఇవన్నీ కూడా కవర్ చేస్తుంది కిసాన్ క్రెడిట్ కార్డ్స్. ఓకే, సో ప్రయారిటీ సెక్టర్ లెండింగ్, కిసాన్ క్రెడిట్ కార్డ్స్. దేర్ ఆర్ అదర్ మెకానిజమ్స్ యాజ్ వెల్. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్, ఇది కూడా దీనికే టైఅప్ అయి ఉంటుంది. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అంటే ఏంటంటే రైట్ నో మనకి 7% అనుకుంటా, 7 అయినా 9 పట్టి 7%. సో అగ్రికల్చర్ క్రెడిట్ 7%కి దొరుకుతుంది మనకి. ఎస్పెషల్లీ స్మాల్ లోన్స్ ఏవైతే ఉంటుందో, మైక్రో క్రెడిట్ ఏదైతే ఉంటుందో, ఇది 7%కి తీసుకున్నప్పుడు యూజువల్లీ 3 lakhs ఇస్తారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈ లిమిట్ పెరిగింది. ఐ థింక్ లాస్ట్ ఇయర్ దే హ్యావ్ ఇంక్రీజ్డ్ దిస్. సో రీసెంట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఫ్యూ మంత్స్ బ్యాక్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇది ఏం చేశారంటే 3 lakhs నుంచి 5 lakhs పెంచారు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. సో ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్కి వచ్చేసరికి ఏంటంటే, సో ఈ 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అగ్రికల్చర్ క్రెడిట్ దొరుకుతుంది కదా, దీంట్లో 2% సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇస్తుంది. అంటే ఆ ఇంట్రెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది. ఓకే, తర్వాత ఈ మధ్య కాలంలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి వడ్డీ లేని రుణాలు ఆర్ 0 వడ్డీ రుణాలు అని చెప్పి ఇస్తారు, ఆర్ పావలా వడ్డీ రుణాలు అని చెప్పి ఇస్తారు ఆంధ్రప్రదేశ్లో. ఇదేంటంటే వాళ్ళు 2% సబ్వెన్షన్ చేసిన తర్వాత, అంటే 2% ఇంట్రెస్ట్ తగ్గించేసిన తర్వాత ఎలిజిబుల్ బెనిఫిషియరీస్లో ఎవరైతే ఆన్ టైం రీపేమెంట్ చేస్తారో వాళ్ళకి ఆ మిగతా 5% లేదా మిగతా 4% మొత్తం గవర్నమెంట్ పెట్టేసుకుంటుంది. ఒకవేళ పావలా అయితే ఆ బ్యాలెన్స్ 3% గవర్నమెంట్ పెట్టుకుంటుంది. సో ఇట్లా నడుస్తుంది అనమాట ఇంట్రెస్ట్ సబ్వెన్షన్. సో ఈ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ నడిచేది ఆర్బీఐ అండ్ నబార్డ్, ఈ 2 నోడల్ ఏజెన్సీస్. వీళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ వీళ్ళ ద్వారా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే క్రెడిట్ ఇస్తున్నాయో ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఫండ్స్ రేజ్ చేస్తాయి కదా, ఆ ఫండ్స్ రేజ్ చేసే సోర్స్కి వీళ్ళు ప్రొవైడ్ చేసేస్తారు. సో దట్ ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టుకోవాల్సిన పని ఉన్నది. సో ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అట్లా పనిచేస్తుంది. సో ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా ఈ మధ్య కాలంలో ఉండే వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ థింగ్స్ అగ్రికల్చర్ క్రెడిట్లో. చూసుకోండి ఇవన్నీ, అంటే ఇవన్నీ నేను డాక్యుమెంట్ చేశాను. ఇందాక ఆ డాక్యుమెంట్లో సరిగ్గా లేదు, ఏదో కొంచెం మిస్ అయింది. దట్స్ వై అమ్మా. సో దట్ ఈస్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్, నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా. నెక్స్ట్ మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్.
ఈ మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ని 2006-7 నుంచి తీసుకొచ్చారు. ఈ మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ ఏంటంటే కంప్లీట్లీ సెంటర్ సెక్టర్ స్కీమ్ చేస్తారు దీన్ని. అంతకుముందు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ వచ్చేసి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద ఉండేది. ఓకే, మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ దే హ్యావ్ మేడ్ ఇట్ 100% సెంటర్ సెక్టర్ స్కీమ్ అండ్ ఆల్సో దే కంబైన్డ్ ఇట్ విత్ కేసీసీ, కిసాన్ క్రెడిట్ కార్డ్. ఓకే, సో ఈ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, దోస్ ఆర్ ద డీటెయిల్స్. అండ్ ద ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ ఆర్ ఆర్బీఐ అండ్ నబార్డ్. నెక్స్ట్ అండ్ ఇంకోటి ఏంటంటే స్టాటిస్టిక్స్ చూసుకోండి. ఇయర్ దెర్ వాజ్ నో టార్గెట్ యాజ్ సచ్. లాస్ట్ ఇయర్ ఐ థింక్ దెర్ వాజ్ ఏ పర్టికులర్ టార్గెట్ యూనియన్ బడ్జెట్లో. సో బడ్జెట్ హైలైట్స్లో ఎప్పుడైనా అగ్రికల్చర్ క్రెడిట్కి ఇది టార్గెట్, ఇన్ని లక్షల కోట్లు ఆర్ ఇన్ని వేల కోట్లు టార్గెట్ ఇస్తే ఆ టార్గెట్ నోట్ చేసుకోండి. ఇయర్ ఇంకా స్టేట్లో కానీ సెంటర్లో కానీ ఆ టార్గెట్ ఏం లేదు, నేను వెతికాను. ఇన్ కేస్ ఇఫ్ యూ ఫైండ్ ఎనీ సచ్ టార్గెట్ యూ షుడ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, సో ఆ నెంబర్ ఎగ్జాక్ట్లీ ఆ ఫ్యాక్ట్ అడిగేస్తారు. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి దిస్ ఈజ్ ఫ్రమ్ యూనిట్ 4, స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఏపీ ఎకానమీ, జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ అండ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ యాక్చువల్లీ టెక్స్ట్ ఈ కలర్ స్కీమ్లో టెక్స్ట్ మొత్తం పోయినట్టుంది. బేసికల్లీ ఇది జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. నేను హైలైట్ చేశాను బాగా కనిపించాలని, ఇది దాన్ని బ్లాక్ చేసి ఇంకా అసలు కనిపించకుండా చేస్తారు. ఎనీవే ఐ విల్ షేర్ ద యాక్చువల్ డాక్యుమెంట్, వైట్లో ఉన్న డాక్యుమెంట్ నేను షేర్ చేస్తాను. సో సో జిఎస్డిపి డెఫినేషన్ ఈజ్ మోర్ లైక్ జీడిపి డెఫినేషన్. బట్ ఇక్కడ టెరిటరీ వచ్చేసి ఇందాక మొత్తం కంట్రీకి సంబంధించిన టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అంతా తీసుకుంటాం, ఇక్కడ స్టేట్ జ్యూరిస్డిక్షన్ ఒకటే తీసుకుంటాం. ఓకే, సో సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇట్ ఈస్ ద సింపుల్, ఎఫెక్టివ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేటర్ మెజరింగ్ ద ఎకనామిక్ గ్రోత్ ఆఫ్ ఎ స్టేట్. ఓకే, సో ఇప్పుడు మన జిఎస్డిపి పర్సంటేజ్ ఎంత ఉంది? గ్రోత్ పర్సంటేజ్, జిఎస్డిపి గ్రోత్ రేట్ గుడ్ 11 పాయింట్ సంథింగ్. సో టార్గెట్ వచ్చి 15 అంట. ఆంధ్రప్రదేశ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్, అంటే డబుల్ డిజిట్ గ్రోత్ రిజిస్టర్ చేసే స్టేట్స్ ఫ్యూ స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. అంటే మనం ఎక్కువ సంతోషపడాల్సిన అవసరం లేదు, బేస్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. అంటే 0 దగ్గర ఉన్నవాడు ఫాస్ట్గా ఇంప్రూవ్ అయినట్టు కనిపిస్తుంది కదా, అది బేస్ ఎఫెక్ట్. అంటే ఆల్రెడీ ఒక శాచురేషన్కి వెళ్ళినాడు అంత ఫాస్ట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, సింగిల్ డిజిట్స్లో కనిపిస్తుంది. ఇప్పుడు తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ వీళ్ళు 6, 7, 8% ఉండి మనం 11, 12 ఉన్నామంటే ఎరగొట్టేస్తున్నాం అని కాదు, బేస్ ఎఫెక్ట్ కన్సిడర్ చేయాలి మనం. ఓకే, ఎనీవే సో కంపైల్డ్ బై నేషనల్ అకౌంట్స్ డివిజన్, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ. ఓకే, సో 2015లో ఇందాక నేను మీకు చెప్పాను కదా, గతంలో 2004 and 4-5 ఉండేది ఫినాన్షియల్ ఇయర్, బేస్ ఇయర్ కింద 11-12 కింద మార్చారు. 2015లో సేమ్ మీరు జిఎస్డిపి అనగానే జీడిపినే. ఓకే, ఫర్ స్టేట్ అంతే. ఇందాక మనం ఏదైతే మాట్లాడుకున్నామో బేస్ ఇయర్ చేంజ్ చేయడం, ఓకే, అండ్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్రైజెస్ తీసుకోవడం, గ్రాస్ వాల్యూ యాడెడ్ని తీసుకురావడం, ఇవన్నీ చేంజెస్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే జీడిపికి జీవీఏకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే జీడిపి ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అంటే ప్రతి వస్తువు కానీ సర్వీస్ కానీ మార్కెట్లో ఏ ప్రైస్కి దొరుకుతుంది, కన్జ్యూమర్కి ఏ ప్రైస్లో దొరుకుతుంది, దాన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేసి కంబైన్ చేస్తే జీడిపి. జీవీఏ ఫ్యాక్టర్ కాస్ట్, అంటే ఒక పర్టికులర్ సెక్టార్లో కానీ ఒక పర్టికులర్ ఇండస్ట్రీలో కానీ ఎంత వాల్యూ యాడ్ అవుతుంది అంటే సో ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందనుకుందాం. సో ఇట్ విల్ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్పుట్స్. స్టీల్ ఉంటుంది ఆర్ అల్యూమినియం మెటల్ ఉంటుంది,
టైర్స్, రబ్బర్ ఉంటుంది, సో రకరకాల స్పేర్ పార్ట్స్ ఉంటాయి. సో ఆల్ దీస్ కాంపోనెంట్స్ విల్ బి ఇన్పుట్స్. పవర్ యూజ్ చేస్తారు, లేబర్ కాస్ట్, ఇవన్నీ ఉంటాయి కదా. వీటన్నిటిని ఇండివిజువల్గా లోపలికి తీసుకుని ఇవన్నీ ఫ్యాక్టర్ కాస్ట్. ఓకే, దాని తర్వాత ఇక్కడ ఏదో ఒక ప్రాసెస్ అండర్గో అయ్యి బయటికి ఒక ప్రోడక్ట్ వదులుతారు, అది కారో ఎనీ కైండ్ ఆఫ్ ఆటోమొబైల్. ఓకే, గ్రాస్ వాల్యూ యాడెడ్లో ఇక్కడ ఎంత వాల్యూ యాడ్ అవుతుందో చూస్తాం. ఆ ప్రొడక్షన్ ప్రాసెస్లో వాల్యూ ఎంత యాడ్ అవుతుంది ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది. జీడిపి అలా కాదు. జీడిపి అనేది ఒక లార్జ్ స్కేల్ స్టాటిస్టిక్ అనమాట. ఓన్లీ ఆటోమొబైల్ సెక్టర్ కాదు, మొత్తం అన్ని సెక్టర్స్, అన్ని ఇండస్ట్రీస్ అన్ని కలిపేసి, ప్రైమరీ, సెకండరీ, టెరిషరీ అన్ని కలిపేసి ఇచ్చే ఓవరాల్ లెక్క, గుంపగుత్తుగా లెక్కేయడం జీడిపి. జీబీఏ ఈజ్ సెక్టర్ స్పెసిఫిక్ ఆర్ ఇండస్ట్రీ స్పెసిఫిక్. ఓకే, దట్ ఈస్ ద సింప్లెస్ట్. సో ఇక్కడ జీడిపిలో మనం ఏం చేస్తామంటే ఆ ప్రోడక్ట్ తాలూకా ట్యాక్సెస్ని, సబ్సిడీస్ని అన్నీ కలిపే మనం క్యాలిక్యులేట్ చేసేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఫేసింగ్ ఎనీ స్లో డౌన్, ఒక స్లో డౌన్ ఫేస్ చేస్తుంది కాబట్టి ఆటోమొబైల్ ఇండస్ట్రీ, దానికి ఏదో రాయితీలు ఇచ్చారు అనుకుందాం, సబ్సిడీలు ఇచ్చారు, మెటల్ మీద లేదంటే పవర్ మీద సబ్సిడీలు ఇచ్చారు. సో ఆ సబ్సిడీలు కూడా కలిపే క్యాలిక్యులేట్ చేసేస్తుంది జీడిపి. ఓకే, ఆ సబ్సిడీలని ఏమీ సబ్స్ట్రాక్ట్ చేయరు. అదేవిధంగా ట్యాక్స్లు. సో ఈ ఫ్యాక్టరీ గేట్ దగ్గర ఎంత ప్రైస్కి ఈ ప్రోడక్ట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ కార్ 5 లక్షలుగా ఉంది అనుకుంది, దీని మీద అన్ని రకాల ట్యాక్స్లు, జిఎస్టీలు అవి ఇవి 18%, ఇట్లాంటి జిఎస్టీలు అన్నీ వేసి మార్కెట్లోకి 7.5 lakhsకి వస్తుంది అనుకోండి. జీడిపి ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది, 7.5ని క్యాలిక్యులేట్ చేస్తుంది. సో 7.5 డజంట్ కంప్లీట్లీ ఇండికేట్ ద ప్రొడక్షన్ వాల్యూ కదా, ఎకానమీ ఇచ్చే వాల్యూ కాదు ఇదంతా, ఇది ట్యాక్స్. అండ్ ఆల్సో ఇచ్చిన సబ్సిడీని సబ్స్ట్రాక్ట్ చేయరు, ట్యాక్స్ని కన్సిడర్ చేయరు, సబ్సిడీని కన్సిడర్ చేయరు. జీవీఏ అలా కాదు. ఒకవేళ ఈ 5 లక్షల కారుకి ఒకవేళ 20,000 సబ్సిడీ ఇస్తున్నారు అనుకోండి, దట్ షుడ్ బి రిమూవ్డ్. ట్యాక్స్ని సెపరేట్గా చూపించాలి. జీవీఏ అందుకు బెటర్ ఇండికేటర్. ఇస్ ఇట్ క్లియర్? సో దట్ ఈస్ ద ఎసెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ జీడిపి అండ్ జీవీఏ. ఇప్పుడు అడ్వాన్స్డ్ ఎకానమీస్ అన్నీ కూడా దే ఆర్ స్లోలీ మూవింగ్ టువర్డ్స్ కంప్లీట్ జీవీఏలోకి వెళ్తున్నారు. ఇండియా కూడా ఈజ్ ఆన్ ఎ సేమ్ పాత్. See, GVA provides the rupee value for the amount of goods and services produced in an economy after deducing or deducting the costs of inputs and raw materials that have gone into the production process. అంటే ప్రొడక్షన్ ప్రాసెస్లో యాడ్ చేసిన వాల్యూ ఒకటే కన్సిడర్ చేస్తారు. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్. యా, దిస్ ఈస్ ద యాక్చువల్ ఈక్వేషన్ బిట్వీన్ జీడిపి అండ్ జీవీఏ. So GDP is equals to GVA of all sectors or all industries plus product taxes. ఎందుకంటే మార్కెట్కి వచ్చేసరికి ట్యాక్స్లు కూడా కలుపుకునే కదా వస్తుంది మార్కెట్కి, మైనస్ సబ్సిడీస్. సబ్సిడీస్ గవర్నమెంట్ ఇచ్చినాయే కదా. సో దట్ ఈస్ ది ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ గుర్తుపెట్టుకుంటే అన్నీ రిజాల్వ్ అయిపోతాయి మీకు. అండ్ మైండ్ యూ అగైన్ ఎ పొటెన్షియల్ క్వశ్చన్, జీడిపి జీవీఏ అండ్ వాటి మధ్య రిలేషన్. ఆల్రెడీ చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. సో లాస్ట్ టైం గ్రూప్ 2 జరిగేసరికి అంత రిలవెన్స్లో లేదు ఇది జీవీఏ. అప్పటికి జీవీఏ ఆల్రెడీ కంపైలేషన్లో ఇంక్లూడ్ చేస్తున్నా, నాకు తెలిసి దీని మీద క్వశ్చన్ వచ్చినట్లేదు, ఇంకా రావచ్చు. అచ్చా, విల్ డూ వన్ థింగ్. ఎవరైతే ఆన్లైన్లో అటెండ్ అవుతున్నారో, ఫ్రమ్ టుమారో ఎవర్ విల్ బి పార్ట్ ఆఫ్ ద సెషన్ ఆర్ క్లాస్, ముందే ప్రొవైడ్ చేస్తాను మీకు. ఈ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో ముందే గ్రూప్లో షేర్ చేస్తాను. సో అది రెఫరెన్స్గా పెట్టుకుని చూడండి. అంటే మోస్ట్లీ 80-90% కనిపిస్తుంది. ఓన్లీ ఇక్కడ స్క్రీన్ ఎప్పుడైతే వైట్ ఉందో ఆ పార్ట్ ఒకటే ఇబ్బంది అవుతుంది. ఇది వైట్, దీన్ని అవాయిడ్ చేయలేము, ఎందుకంటే ఆల్ దీస్ ఆర్
స్క్రీన్ షాట్స్ ఫ్రమ్ సర్వే కానీ అదర్ డాక్యుమెంట్స్ కానీ. సో ఈ గ్రాఫ్స్ ఇవి అవాయిడ్ చేయలేం మనం. సో విల్ డూ దట్. ఓకే. సో జిఎస్టిపి పరంగా చూస్తే దిస్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉంది 9. ఇది ప్రొజెక్టెడ్. ఓకే. అఫీషియల్ స్టాటిస్టిక్స్ వచ్చిన తర్వాత ఇంకా అడ్జస్ట్ అవుతూ ఉంటాయి. ఓకే. ఏదేమైనా మనం జాగ్రత్తగా వీళ్ళకి ఎందుకు వెళ్ళాం. నెక్స్ట్ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్. ఆల్రెడీ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్ గురించి ఇందాక మీకు ఒక బ్రీఫ్ ఇచ్చాను. ఇది 2022-23 సర్వేలో ఉండే ఇల్లస్ట్రేషన్. ఇది యూజువల్లీ ఎలా ఉంటుందంటే ఇండియాకి కావచ్చు, మిగతా ఇండియాలో అంటే ఆల్ ఇండియా లెవెల్ కావచ్చు, మెనీ అదర్ ఎకనామికలీ బెటర్ పర్ఫామ్ చేసే స్టేట్స్కి SIA సర్వీస్ సెక్టర్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది. టెరిషరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ నెక్స్ట్, ప్రైమరీ సెక్టర్ ఆర్ అగ్రికల్చర్ సెక్టర్ అంటే SIA ఉంటుంది. మనకి SAI అలా గుర్తుపెట్టుకోండి, ఈజీ గుర్తుంటుంది. నెంబర్స్ రఫ్గా గుర్తుపెట్టుకోండి. ఇండస్ట్రీ చూడండి 23.36. ఎప్పుడో 2011లో 25% ఉండాలని చేశారు ఇండియా మొత్తం. అప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా చేసింది. ఆ 25 పోను మనం మళ్ళీ 18కి ఎక్కడికో పడ్డాం, 18కో 19కో. మళ్ళీ ఆ తర్వాత మన వాళ్ళు చెప్పుకోవట్లేదు కానీ లాస్ట్ 3-4 సంవత్సరాలు చాలా డ్యామేజ్ జరిగింది మనకి ఇండస్ట్రీస్ పరంగా. బికాజ్ వీ హ్యావ్ బ్రాట్ సమ్ ల్యాండ్ మార్క్ రెవల్యూషనరీ లెజిస్లేటివ్ మెజర్స్ ఇట్లాంటివి తీసుకొచ్చారు. 75% లోకల్కి రిజర్వ్ చేస్తాము ఇట్లాంటివన్నీ. సో అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అండ్ ఆల్సో చాలా కంపెనీలు ఇక్కడికి వచ్చినాయి కదా, కొన్ని ఫ్యూ కంపెనీస్ అంటే అప్పుడే వచ్చి ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు మేబీ అట్మాస్ఫియర్ ఖరాబ్ మార్కెట్ ఇది పాడు చేస్తారేమో. కానీ ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయి ఉండే కంపెనీస్ అయితే మాత్రం చాలా మనకి రెవెన్యూ లాస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమర్ రాజా బ్యాటరీస్ ఈజ్ వన్ సింగిల్ ఎంటిటీ విచ్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి వన్ కంపెనీ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ కట్టింది. ఇప్పుడు వచ్చి 39,000 కోట్లు ఎంతో కట్టారంట ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి. అండ్ నౌ దట్ కంపెనీ ఈజ్ ఇన్ తెలంగాణ. సో ఇప్పుడు అది పొల్యూటింగ్ అది ఇది అని చెప్పారు, చాలామంది నమ్మేవారు. బికాస్ కేటీఆర్ టుకే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, మేము పిచ్చోళ్ళం కాదు, పొల్యూటింగ్ అయితే ఇక్కడ. బ్యాటరీ కంపెనీ పొల్యూటింగ్ ఏంటి? సో లిథియం అయాన్ బ్యాటరీస్లో వన్ ఆఫ్ ద వాళ్ళు పైనీర్స్ ఇండియాలోనే ఎమరాన్. సో సో అట్లాంటివి చాలా క్రియాశీలకమైన పనులు కొన్ని చేశారు. హోప్ఫుల్లీ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇగ్నరెన్స్. అంటే నో పొలిటికల్ పార్టీ ఈజ్ సెయింట్స్ ఎవరు ఉండరు పాలిటిక్స్లో. సెయింట్స్ అనే వాళ్ళు ఉండరు. ఎవడైనా ఇప్పుడు మీరున్నారు ఇక్కడ కూర్చున్నారు జాబ్ కోసమే కదా, లేదంటే ఎనీ బెనిఫిట్. నేను వచ్చి పాఠాలు చెప్తున్నాను, ఏదో బెనిఫిట్ ఉంటుంది. ప్రతి ఒక్కడికి ఏదో బెనిఫిట్ ఉంటుంది. సో ఎంత సెన్సిబుల్గా ఉన్నదే ఆ బెనిఫిట్ అనేది పాయింట్ అక్కడ. సో కంప్లీట్ 100% బెనిఫిట్ లేకుండా ఎవడో ఫంక్షన్ చేయడు. 10 రూపాయలు వచ్చే చోట 2 రూపాయలు 3 రూపాయలు ఇవ్వమంటే ఎవడైనా ఇస్తాడు. ఐ ఆల్రెడీ ఎప్పుడో డిస్కస్ చేసి ఉంటాను. యూజువల్లీ ఆంటర్‌ప్రెన్యూర్ అనేవాడు ఎలా ఉంటాడంటే ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ అడిగినా ఇచ్చేస్తాడు. వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే యూజువల్లీ when you start becoming or thinking like an entrepreneur, you'll understand the thing is you want to avoid drama and all this red tapeism. దానికోసం పైసలు ఇచ్చేయడానికి రెడీగా ఉంటారు. కాకపోతే 10 రూపాయలు అడిగే చోట 12, 13, 15 వరకు ఓకే. నువ్వు 10 అడిగే దగ్గర 35 అడిగావు అనుకో ఎవరు. సరే ఆడు ఇవ్వట్లేదు కదా అని బాసిజం చేసావు అనుకో, అసలు ఆడు మామూలుగానే ఆంటర్‌ప్రెన్యూర్ అంటే ఏంటి? నేను ఎవరి దగ్గర ఉద్యోగం చేయను, నేనే ఉద్యోగాలు ఇస్తాను టైప్ మైండ్ అది. ఎవరైనా కావచ్చు, ఎనీ స్టేట్, ఎనీ కంట్రీ, ఎనీ రిలీజన్, ఎనీ కమ్యూనిటీ, ద మైండ్ సెట్ ఈజ్ ఐ డోంట్ వర్క్ ఫర్ ఎనీబడి, ఐ విల్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ పీపుల్. దట్ ఈస్ ద మైండ్ సెట్ ఆఫ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్. అది చిన్నోడు కావచ్చు, పెద్దోడు కావచ్చు. అలాంటి వాళ్ళని ప్యాంపర్ చేయాలి, అంతేకాని నువ్వు ట్యాంపర్ చేయకూడదు వాళ్ళని. సో సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విల్ రైజ్. ఓకే,
సో ఈ ఎనామలీ ఏదైతే ఉందో దాన్ని నోట్ చేసుకోండి. సర్వీస్ సెక్టర్, ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్. నెక్స్ట్ కమింగ్ టు పెర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇందాక నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ హౌ ఈజ్ ఇట్ క్యాలిక్యులేటెడ్? నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ బై పాపులేషన్. ఓకే, సో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఆఫన్ యూజ్డ్ యాజ్ అ మెట్రిక్ ఫర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడ స్టాండర్డ్ ఆఫ్ ఇన్కమ్ బాగుంటుందండి. ఓకే, సో జిఎస్డిపి ఉంది, దట్ ఈస్ నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. యా 2,19,518. ఇది కరెంట్ ప్రైజెస్, కాన్స్టెంట్ ప్రైజెస్తో కాదు. కాన్స్టెంట్ ప్రైజెస్తో చేస్తే 1,37,000కో 1,38,000కో వస్తుంది. కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే బేస్ ప్రైజెస్ ఉన్నాయి కదా 2011-12 ఆ ప్రైజెస్కి. దిస్ ఈజ్ స్టేట్ వైడ్ డేటా ఆన్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇక్కడ ఉంది, ఇక్కడ చూడండి. ఐ థింక్ అంతగా విజిబుల్ అవ్వట్లేదు అనుకుంటా. డాక్యుమెంట్ షేర్ చేసిన తర్వాత ఒకసారి చూడండి. ఇది పిఐబినే, ఈ డీటెయిల్ అంతా పిఐబి నుంచే. ఇక్కడ చూడండి, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పెర్ క్యాపిటల్ నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో పెర్ క్యాపిటల్ నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ బై పాపులేషన్. ఓకే, సో యా, సో ప్రాజెక్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్. సో ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్, ఎక్స్టర్నల్ అసిస్టెన్స్. సో ఇందాక అమరావతి గురించి డిస్కస్ చేశాం కదా, సో దాని గురించి కూడా మెన్షన్ చేశాను ఇక్కడ. సో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ మేజర్ ఏంటంటే చూడండి, రోడ్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మండల్ కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్. ఓకే, చూడండి ఇది ఎన్డిబి, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. ఎన్డిబి అంటే ఏది? బ్రిక్స్ బ్యాంక్. ఇది అగైన్ సర్వే. సో ఎన్డిబిలో షేరింగ్ చూడండి, ఎన్డిబి షేరింగ్ ఈజ్ 70%, స్టేట్ షేర్ ఈజ్ 30%. ఓకే, దిస్ ప్రాజెక్ట్ ఈజ్ స్టిల్ ఆన్, ఇంకా ఇంప్లిమెంటేషన్లో ఉంది, జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ ఇంకా. ఓకే, సో ఒక్కొక్క ప్రాజెక్ట్కి 3,200 crores, 70:30 రేషియోలో. సో ఇక్కడ సెంటర్ కాంపోనెంట్ ఏమి ఉండదు. ఓకే, ఎన్డిబి షేరు, స్టేట్ షేరు. నెక్స్ట్ అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్. ఇది వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్. దీని మీద గ్రూప్ 1 క్వశ్చన్ వచ్చింది డైరెక్ట్గా. యా, నెక్స్ట్ ఏపీ ఇరిగేషన్ అండ్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్, API-LIP. ఇది జికా, జపనీస్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ. దట్ ఈస్ ద ఎక్స్టర్నల్ ఏజెన్సీ. ఇక్కడ చూడండి, దీని గురించి డీటెయిల్స్. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్. బేసికల్లీ ఈ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ అంటే ఏం చేస్తారంటే, దే విల్ ఇంక్రీజ్ ద ఇరిగేటెడ్ ఏరియా, లోకల్ ప్రొడక్టివిటీ. అంటే బేసికల్లీ ఏం చేస్తారంటే, ఎక్కడైతే ఇరిగేషన్ బాగా తక్కువగా ఉందో ఆంధ్రప్రదేశ్లో ఆ ఏరియాస్లో, మోస్ట్ ఇంపార్టెంట్లీ హిల్లీ ఏరియాస్. ఓకే, ఇక్కడ ఓవరాల్ ట్రాన్స్ఫర్మేషన్ క్రియేట్ చేస్తారు. ఎలాగా? ఇరిగేటెడ్ ఏరియా పెంచుతారు, ప్రొడక్టివిటీ పెంచుతారు, ఇన్స్టిట్యూషనల్ కేపబిలిటీ, మార్కెటింగ్ యాక్సెస్, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. పేరులోనే ఉంది, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్, ఇరిగేషన్ అండ్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్. లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ అంటే ఓవరాల్ ఈ ఆస్పెక్ట్స్ అన్నిటిని ఇంప్రూవ్ చేయాలి, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఓకే, దిస్ ఈజ్ ఫ్రమ్ జికా. ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్. ఇది గ్రూప్ 1 మెయిన్స్లో వచ్చింది. ఇది కంప్లీట్లీ ట్యాంక్ ఇరిగేషన్. మోస్ట్లీ ఎక్కువ రాయలసీమ ఏరియా ఈ ఫోకస్ చేసేది. APIIATP. ఇక్కడ APIATP అని ఉంది, యాక్చువల్లీ APIIATP. ఇక్కడ కరెక్ట్, ఇందాక ఉన్నట్టుంది IET, ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్.
నెక్స్ట్ ఇండస్ట్రియల్ కారిడార్స్, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, బీసీఏసీ, హెచ్పిఐసి. మనకి ఇప్పుడు ఫాస్ట్ పేస్లో ఇంప్లిమెంటేషన్ జరిగేది వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్. ఎవరు ఎక్స్టర్నల్ ఏజెన్సీ? ఎవరు? ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సెక్టర్లో సాల్ట్, వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రామ్ ఇది, సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో బేసికలీ ఇక్కడ అంగన్వాడీ అండ్ స్కూల్ ఈ ఏరియాలో మనకి ఇండియా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో కూడా ఎడ్యుకేషన్లో ఉండే మేజర్ ప్రాబ్లం ఏంటంటే, మన లెర్నింగ్ అవుట్కమ్స్ చూస్తే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ స్కిల్స్ బాగా తక్కువ ఉంటాయి. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అంటే మీరు వినే ఉంటారు, ఏసర్ రిపోర్ట్ అని ఉంటుంది కదా, ప్రథమ్ ఎన్జిఓ. సో కోవిడ్ వచ్చిన తర్వాత కూడా ఒక రౌండ్ ఆఫ్ సర్వే చేశారు వాళ్ళు. మనకి ఇక్కడ ఉండే సినారీ ఏంటంటే, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ ఆంధ్రాలో కానీ అదే, దట్ ఈస్ ద రీజన్ వై లాస్ట్ గవర్నమెంట్లో కూడా ఎడ్యుకేషన్ సెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. సో ఇక్కడ సినారీ ఏంటంటే, ఈవెన్ 6th క్లాస్ 7th క్లాస్ చదివే పిల్లలు కూడా 2nd క్లాస్ ఆర్ 3rd క్లాస్ లెవెల్లో ఉండే టెక్స్ట్ అంటే ఇంగ్లీష్లో ఉండే టెక్స్ట్ చదివి దాని మీనింగ్ చెప్పడం. చదవడం అంటే జస్ట్ నేమ్ సేక్ చదవడం కాదు, చదివి దాన్ని అర్థం చేసుకోవడం, కాంప్రిహెన్షన్ స్కిల్స్ బాగా తక్కువ ఉంటాయి. 2 ఫౌండేషనల్ న్యూమరసీ అంటే బేసిక్ ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ అవి. సో కాంప్రిహెన్షన్ చదవడం అంటే ఊరికే చదువుకి వెళ్ళిపోవడం కాదు, చదివింది అర్థం అవ్వాలన్నమాట. అంటే రామాయణం స్టోరీ చెప్తే హీరో ఎవరో, హీరోయిన్ ఎవరో, మొత్తం విలన్ ఎవరో అర్థం కావాలి. ఓకే, సో యా నెక్స్ట్ 24/7 పవర్ ఫర్ ఆల్, ఇది కూడా స్టిల్ ఇంప్లిమెంటేషన్లోనే ఉంది. ఇవన్నీ వరల్డ్ బ్యాంక్ దాని నుంచి తీసుకున్న స్క్రీన్ షాట్స్, వెబ్సైట్ నుంచి తీసుకున్న స్క్రీన్ షాట్స్, ఒకసారి చదవండి. ఓకే, ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్కి సంబంధించి అది. ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎందుకు అవసరం అంటే, ఫినాన్షియల్ కెపాసిటీ లిమిటెడ్గా ఉంటుంది స్టేట్స్ దగ్గర, సెంటర్ దగ్గర కావచ్చు, స్టేట్స్ దగ్గర కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్, లేదంటే ఇండస్ట్రియల్ కారిడార్స్, ఇట్లాంటి తీసుకుంటే కొన్ని లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది ఒకేసారి. సో దట్ మచ్ అమౌంట్ ఆఫ్ ఫినాన్షియల్ కెపాసిటీ ఉండకపోవచ్చు స్టేట్స్ దగ్గర కానీ సెంటర్ దగ్గర కానీ. ఫస్ట్ ఈజ్ ఫర్ ఫినాన్షియల్ కెపాసిటీ అండ్ రిసోర్సెస్. క్రెడిట్ అవైలబిలిటీ లాంగ్ టర్మ్ కావాలి, ఎట్ ఏ లో కాస్ట్ కావాలి. ఓకే, సెకండ్ టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ మెట్రో ఉందనుకోండి, జికా కొలాబరేషన్, జపనీస్ కొలాబరేషన్తోనే డెవలప్ చేశారు అది. ఇప్పుడు ఇండియాలో ఎక్కడ మెట్రో డెవలప్ అయినా దానికి బేస్ మోడల్ ఏముంటుంది? ఢిల్లీ మెట్రో. హైదరాబాద్కి అదే, బెంగళూరుకి అదే, అన్ని చోట్ల అదే. మనకు లేదనుకోండి, అది వేరే విషయం. సో తీసుకొస్తారు, వస్తుంది. సో దే ఆర్ ట్రయింగ్ టు, సో బేసికలీ దే ఆల్సో బ్రింగ్ ఇన్ లాట్ ఆఫ్ టెక్నాలజీ, మేనేజీరియల్ ప్రాక్టీసెస్, ఇట్లాంటివన్నీ వస్తాయి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ వల్ల. ఇవన్నీ బెనిఫిట్స్. అండ్ ఆల్సో ఫిస్కల్ ఫెడరలిజం ఆర్ ఫెడరల్ ఈక్వేషన్ చూసుకున్నాం మనం. ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఆర్ తీసుకురావడం అంటే, ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ ఏర్పరచడం అంటే సెంటర్ కమిట్మెంట్ ఇవ్వడం. ఓకే, సో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి అని చెప్పాను కదా అమరావతి సినారియోలో. సో ఆ 13,500 కోట్లకి ఏదైతే వరల్డ్ బ్యాంకు ఏడిబి ఇస్తున్నాయో అమరావతికి, మ్యాచింగ్ గ్రాంట్ సెంటర్ ఇవ్వాలి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేలో. సో దాట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో ఇలాగే ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ వల్ల. సో ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు మనం చూసిన మేజర్ ప్రాజెక్ట్స్ ఇవి. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, సో సాల్ట్ 24/7, రోడ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్, ఇట్లాంటివి ఇవన్నీ మేజర్ ప్రాజెక్ట్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ ఏపీ బడ్జెట్ మొత్తం డిస్కస్ చేయడానికి మనకి టైం ఎక్కువ పడుతుంది. సో అగ్రికల్చర్ కాంపోనెంట్, ఈరోజు ఎక్కువ అగ్రికల్చర్ డిస్కస్ చేసాం కాబట్టి అగ్రికల్చర్ కాంపోనెంట్ కంప్లీట్ చేసేద్దాం ఏపీ బడ్జెట్లో. సో ఫస్ట్ 43,402 crores ఇది అగ్రికల్చర్కి ఈ బడ్జెట్లో 2.94 lakhsలో అగ్రికల్చర్కి ఇచ్చిన ఎలకేషన్. దీంట్లో ఎక్కువ
highest component 14,638 is for maintenance of irrigation projects and creation of new irrigation projects. Major highlight అయింది గోదావరి పెన్నా నాగావళి వంశధార ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్ టు బి టేకెన్ అప్. ఈ గోదావరి పెన్నా ఇంటర్లింకింగ్ ప్రాజెక్టు దానికి గో హెడ్ కోసం మన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెంట్ టు ఢిల్లీ అండ్ హీ గాట్ ద గో హెడ్. సో గోదావరి పెన్నా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి ఆల్రెడీ ఒకసారి భూమి పూజ చేశారు గుంటూరు దగ్గర. దెర్ ఈస్ ఎ ప్లేస్, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్, సమ్ ఏదో పల్లి. సో ఐ గివ్ యూ ద డీటెయిల్స్. సో అక్కడ ఆల్రెడీ 2015లో భూమి పూజ చేశారు, అది అక్కడ అయిపోయింది, ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేదు. సో ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే గోదావరి నుంచి సర్ప్లస్ వాటర్ కృష్ణా బేసిన్కి ఇస్తారు. కృష్ణా బేసిన్ నుంచి గోదావరి టు కృష్ణా ట్రాన్స్ఫర్ ఈజ్ ఓకే, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే 2 థింగ్స్. ఒకటి, వీ హ్యావ్ పోలవరం పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మనకి ఏం చేస్తుందంటే గోదావరి బేసిన్ నుంచి వాటర్ తీసేసి కృష్ణా బేసిన్కి పంపించగలదు త్రూ పోలవరం రైట్ మెయిన్ కెనాల్. ఓకే, సో గోదావరి నుంచి కృష్ణాకి వస్తాయి. ఇప్పుడు కృష్ణా నుంచి పెన్నాకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు కృష్ణా నుంచి పెన్నాకి ఎలా అంటే కృష్ణా నుంచి సో సాగర్ రైట్ మెయిన్ కెనాల్ యూజ్ చేసి పంపించాలి. ఓకే, దట్ ఈస్ ద ప్లాన్. సో ఇక్కడ ఈ ఎంటైర్ ప్రాసెస్లో 5 లిఫ్ట్లు అవసరం అవుతాయి. 5 లిఫ్ట్స్ కృష్ణా నుంచి పెన్నాకి పంపించడానికి. ఓకే, ఆ 5 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇట్ విల్ కాస్ట్ సిగ్నిఫికెంట్లీ హై అమౌంట్ ఆఫ్ మనీ. అందుకని సెంటర్ గో అహెడ్ తీసుకుని ప్రొసీడ్ అవ్వడం. ఓకే, సో ఫైనల్ డీటెయిల్స్ అంటే బేసికలీ ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా దిస్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ మన నేషనల్ రివర్ ఇంటర్లింకింగ్ నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఉంది కదా. సో నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్లో పార్టే ఇది. గోదావరిని పెన్నాకి అనుసంధానం చేయడం అనేది దాంట్లో భాగమే. ఆల్రెడీ రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్ ఇండియాలో జరుగుతూ ఉన్నాయి. కేన్ బేట్వా, నేను మీకు చెప్పినట్టు గోదావరి కృష్ణ, పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఇంకోటి ఏంటి, ఈ మధ్య మన యూనియన్ బడ్జెట్లో హైలైట్ అయింది, బీహార్లో ఉంది, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్. చూడండి, బీహార్లో ఒక ప్రాజెక్ట్ ఉంది, రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ మన బడ్జెట్లో పెట్టారు, యూనియన్ బడ్జెట్లో. దాన్ని స్పెషల్గా హైలైట్ చేశారు. ఐ థింక్ యూ నో ద రీజన్. బీహార్ ఈజ్ ఆల్సో ఎన్డీఏలో కోయలేషన్ పార్ట్నర్ కదా వాళ్ళు కూడా, జేడీయూలు. సో ఆ రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ ఉంది, అది ఇంపార్టెంట్ బిట్ అవ్వచ్చు. నాకు పేరు గుర్తు రావట్లేదు కానీ కోసిమేచి రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్టు అది. నెక్స్ట్ కేన్ బేట్వా గురించి చాలా క్వశ్చన్స్ అడిగారు. సో ఇప్పుడు కోసిమేచి రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్. సో ఇయర్ బడ్జెట్లో దీనికి అలొకేషన్స్ కూడా ఇచ్చారు. దీన్ని కూడా ఒకసారి చూసుకుని రండి. రైట్, నాగావళి వంశధార వచ్చేసి ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, ఏ రివర్ నుంచి ఏ రివర్కి వస్తాయి, వంశధార టు నాగావళి. సో బేసికలీ ఇట్ ఆల్ రిక్వైర్స్, నేను దాని గురించి డీటెయిల్స్ ఇచ్చాను. రఫ్లీ ఒక 30 కిలోమీటర్ కెనాల్ ఉంటే సరిపోద్ది, నార్మల్ కెనాల్, గ్రావిటీతో వాటర్ వచ్చేస్తాయి. ఓకే, దానికి మేజర్ కాస్ట్ ఏం అవసరం లేదు కానీ బట్ ఇట్ విల్ బ్రింగ్ శ్రీకాకుళం, విజయనగరం డిస్ట్రిక్ట్స్లో ఆల్మోస్ట్ 50,000 హెక్టార్స్కి ఆయకట్టు వాటర్ ప్రొవైడ్ చేయొచ్చు ఇరిగేషన్ పర్పస్లో. సో దట్ ఈస్ ఆల్సో వెరీ సిగ్నిఫికెంట్. అండ్ ఆల్సో అగ్రికల్చర్కే కాకుండా ఇండస్ట్రియల్ పర్పస్కి కూడా వాటర్ ప్రొవైడ్ చేయొచ్చు, డ్రింకింగ్ వాటర్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రియల్ వాటర్. సేమ్ దీనికి కూడా అంతే. దీనికి ఇంకా చాలా ఎక్కువ 3.5 to 5 lakh హెక్టార్స్కి ప్రొవైడ్ చేయొచ్చు గోదావరి అండ్ పెన్నా. సో ఇవన్నీ ఏంటంటే బేసిక్గా ఇవన్నీ మీరు అప్డేట్ అయితే మీకు కూడా వస్తాయి, కంప్లీట్ వదిలేయకండి. అంటే కరెంట్ అఫైర్స్ అంటే మీరు కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుంది అని రోజు ఒక 15-20 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ దాని మీద కూర్చుంటే అప్డేట్స్ అన్నీ తెలుస్తాయి. మేమేం గాల్లోంచి పట్టరాం కదా, మేము గూగుల్ చేసే పట్టుకొస్తాం. సో జస్ట్ దాని మీద కొంచెం
ఎఫర్ట్ పెట్టండి, శ్రద్ధ పెట్టండి, వస్తుంది. ఎందుకంటే ఆల్ ఇన్ ఆల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పేది అందరూ అంతే చదువుకుంటే వెళ్తారు. ఆ ఎడిషనల్ 5 or 10 బిట్స్ ఉంటాయి కదా, అది ఖచ్చితంగా మీరు సెల్ఫ్ చదవాలి. చదివితేనే వస్తుంది. చదివితే డెఫినెట్గా బెనిఫిట్ కనిపిస్తుంది మీకు ఎగ్జామ్స్లో. ఇది పాత డీటెయిల్ ఇన్ఫోగ్రాఫిక్, దానికి సూటబుల్ ఉంది కాబట్టి తీసాను నేను. హిందూలో ఎప్పుడో వచ్చింది ఇది. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్ అబౌట్ గోదావరి పెన్నా రివర్ ఇంటర్లింకింగ్. సో గోదావరి బేసిన్లో 73 TMC విల్ బి సెంట్ టు కృష్ణా నుంచి పెన్నాకి టువర్డ్స్ పెన్నా. సో ఇన్ దిస్ ప్రాసెస్ గుంటూరులో ఎక్కడైతే వాటర్ స్కేర్స్ ఏరియాస్ ఉన్నాయి, గుంటూరులో కొన్ని ఏరియాస్కి గుంటూరు డిస్టిక్, ఎర్స్ట్వైల్ గుంటూరు డిస్టిక్లో కొన్ని ఏరియాస్కి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. సో ఇస్ ద కేస్ విత్ ప్రకాశం, అఫ్ కోర్స్ రాయలసీమ. సో ఇవన్నీ ఒకసారి చదవండి. నెక్స్ట్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సో ఇట్ విల్ జస్ట్, సో దిస్ ఈస్ ద ప్రపోజ్డ్ హీరమండలం రిజర్వాయర్ నుంచి ఆముదాల వలస దగ్గర దెర్ ఇస్ ఏ నారాయణపురం బ్యారేజ్, అక్కడ కనెక్ట్ చేస్తారు 30 కిలోమీటర్ లాంగ్ కెనాల్, వంశధార నాగావళి రివర్ ఇంటర్లింకింగ్. సో ప్రపోజ్డ్ కాస్ట్ 80 crore. దీనికి ఆల్రెడీ సర్వే చేశారు. ఓకే, జియోస్పేషియల్ సర్వే ఏదో చేశారు ఆల్రెడీ 2015-16 టైంలో. సో అక్కడే అయిపోయింది. ఏదో ఫౌండేషన్ ఏదో వేసినట్టున్నారు, ఇంకా అంతే, ఇట్ జస్ట్ స్టాప్ దేర్. ఓకే, నెక్స్ట్ ఆస్పెక్ట్ విచ్ హ్యాస్ బీన్ డిస్కస్డ్ ఇన్ ద బడ్జెట్, నెక్స్ట్ హైయెస్ట్ అలొకేషన్ వచ్చేసి ఫ్రీ పవర్ 7,241 crores. నెక్స్ట్ MGRNS రిలేటెడ్ వర్క్స్ టు అగ్రికల్చర్ అండ్ ఎలీడ్ సెక్టర్స్కి సంబంధించి 5,150 crores. అన్నదాత సుఖీభవ, PM కిసాన్, దీని గురించి ఇందాక నేను మీకు చెప్పాను. ఓకే, సో PM కిసాన్లో వచ్చేది 6,000, రైట్, 6,000 ప్రొవైడ్ చేస్తారు PM కిసాన్లో. దట్ టు ఫర్ ఓనర్స్, ల్యాండ్ ఓనర్స్, టెనెంట్ ఫార్మర్స్కి. అండ్ 6,000 పైన 20,000 ప్రామిస్ చేశారు వీళ్ళు సూపర్ 6లో ఎన్డీఏ గవర్నమెంట్. సో ఆ మిగతా 14,000 అండ్ ల్యాండ్లెస్ ఫార్మర్స్ ఆర్ టెనెంట్స్కి మొత్తం ఇచ్చేది స్టేట్ గవర్నమెంట్. నెక్స్ట్ న్యూ టెనెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, దీనికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. ఐ థింక్ కొంతమందికి నేను ఆల్రెడీ చెప్పున్నాను. ఏపీ క్రాప్ కల్టివేటర్ రైట్స్ యాక్ట్ అనేది కొత్తగా తీసుకొస్తారు. ఎందుకంటే క్రాప్ కల్టివేటర్ రైట్స్ యాక్ట్ అని చెప్పేసి 2019లో ఒక చట్టం తీసుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ అవుట్ ఆఫ్ ద మెనీ లెజిస్లేషన్స్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ లెజిస్లేషన్. కానీ దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోలేకపోయారు. ఈ క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్ అంటే ఏంటంటే బేసికలీ అగైన్ దిస్ ఈజ్ ఇంటెండెడ్ టు ల్యాండ్లెస్ ఫార్మర్స్ అంటే టెనెంట్స్. సో ఒక టెనెంట్ ఒక ప్యాచ్ ఆఫ్ ల్యాండ్ని కల్టివేట్ చేసుకుంటున్నాడు అనుకుందాం. సో క్రెడిట్ తీసుకోవాలనుకోండి, కొలేటరల్ లేకుండా లోన్ దొరకదు. ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్, ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఏ కైండ్ ఆఫ్ స్కీమ్ అనౌన్స్ చేసినా ఓనర్స్కే ఉంటుంది. ఎవరి పేరు మీద అయితే పట్టాదారు పాస్ పుస్తకం ఉంటుందో వాడిని తప్ప మిగతా వాళ్ళని దేకరు, సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే. సో అందుకోసమని ఎవరైతే కల్టివేటర్స్ ఉంటారో, ల్యాండ్లెస్ కల్టివేటర్స్ ఆర్ టెనెంట్స్, వాళ్ళకి క్రాప్ కల్టివేటర్ రైట్ కార్డ్ ఇవ్వాలి. ఈ కార్డ్ ఎవరు ఇవ్వాలి? బేసికలీ లోకల్ లెవెల్ రెవెన్యూ అఫీషియల్స్, VRO, MRO ఫెసిలిటేట్ చేయాలి. ల్యాండ్ ఓనర్ నుంచి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 2 ఎకరాల ల్యాండ్ ఉంది అనుకున్నాం, ఎవరికో కౌలుకి ఇచ్చాను, ఆయనే చేసుకుంటున్నాడు చాలా నాళ్ళ నుంచి. బట్ అతనికి ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ కావాలన్నా ఏం కావాలన్నా గవర్నమెంట్ నుంచి దేన్ని యాక్సెస్ చేయాలన్నా అతని దగ్గర అథారిటీ లేదు. బట్ నా దగ్గర కౌలు చేస్తున్నాడు కాబట్టి, సో ఆ లోకల్ రెవెన్యూ అఫీషియల్స్ VRO, MRO, ప్రిడామినెంట్లీ VRO షుడ్ ఫెసిలిటేట్ ఏ CCRC క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్. ఎక్కడి నుంచి వస్తుంది? నా అప్రూవల్తో నేను సంతకం పెట్టిస్తాను. ఆ ఫార్మ్స్ ఫిల్అప్ అవన్నీ వాళ్ళే చూసుకోవాలి. ఇప్పుడు 11 months వ్యాలిడిటీ ఉంటుంది దానికి. ఈ రెవెన్యూ అఫీషియల్స్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలంటే లోకల్ లెవెల్లో ల్యాండ్ రిలేటెడ్ డాక్యుమెంటేషన్, ఆ సర్టనిటీ అంతా కూడా రెవెన్యూ అఫీషియల్స్నే బిలీవ్ చేస్తారు. ఇప్పుడు ఈ క్రాప్ కల్టివేటర్స్ ఎవరైతే ఉన్నారో టెనెంట్స్, వాళ్ళు వెళ్ళి ఏదైనా ఒక ఫామ్ పెట్టి నువ్వు సంతకం పెట్టి నేను రైట్స్ కార్డు తెచ్చుకుంటానంటే నా పొలం రాయించేసుకుంటున్నావు అని అడుగుతారు ఊర్లో, అంతే కదా. సో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి వాళ్ళు ఉండాలి. సో ఆన్ పేపర్ దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. లెట్ అస్, అంటే గుడ్ థింగ్స్ చేసినాడు గుడ్ అని చెప్పుకోవాలి, బ్యాడ్ థింగ్స్ చేసినాడు బ్యాడ్, అంతే.
సో దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఇంటెన్షన్, బట్ ఆన్ ఫీల్డ్ జరగలేదు. ఆన్ ఫీల్డ్ జరగలేదని మీకే తెలుసు. ఇప్పుడు నేను చెప్తుంటే అవునా అని వింతగా చూస్తున్నారు మీలో 90% మంది. ఇలాంటిది ఒకటి ఉందా అని కూడా. కానీ ఉంది. ఆ చట్టం అయితే తీసుకొచ్చారు, ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఏదో అక్కడక్కడ ఒక 1% 2% జరిగి ఉండొచ్చు. గ్రాస్ రూట్ లెవెల్కి అయితే వెళ్ళలేదు. రైతు భరోసా తెలుసు కదా, అందరు తీసుకున్నారు కదా, అందరికీ తెలుసు. అమ్మఒడి అందరికీ తెలుసు, ఇది ఎవడో తెలుసు. సింపుల్. సో నౌ దే వాంట్ టు బ్రింగ్ సమ్ చేంజెస్. ఈ ఎంటైర్ సిస్టమ్ని ఆ స్పెసిఫిక్ చేంజెస్ ఏంటనేది ఇంకా చెప్పలేదు. దే జస్ట్ సెడ్ ఇన్ ద బడ్జెట్ దట్ క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్ ఆర్ క్రాప్ కల్టివేటర్స్కి హక్కులు ఇవ్వడానికి ఒక చట్టాన్ని తీసుకొస్తామని మాత్రం చెప్పారు. ఓకే, సో దాని బ్యాక్గ్రౌండ్ అది. న్యూ టెనెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొస్తారు అండ్ స్పెషల్ ఐడి కార్డ్ విల్ బి క్రియేటెడ్ ఫర్ టెనెంట్ ఫార్మర్స్. సో దాని ద్వారా క్రెడిట్ తెచ్చుకోవచ్చు, రకరకాల ఇన్పుట్స్, అగ్రికల్చరల్ ఇన్పుట్స్ తెచ్చుకోవచ్చు. అదేవిధంగా ఈ బడ్జెట్లో చూస్తే సాయిల్ టెస్టింగ్ అండ్ సాయిల్ న్యూట్రియంట్ మ్యాపింగ్కి హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. మన బడ్జెట్ స్పీచ్ వింటే అర్థమవుతుంది. సో వెన్ అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడేటప్పుడు ఈ మన జియోస్పేషియల్ టెక్నాలజీ యూజ్ చేసి విలేజ్ లెవెల్లో కూడా సాయిల్ ఈ ఫర్టిలిటీ మ్యాపింగ్ అనేది తీసుకొస్తామని చెప్పారు. సో వాటర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్ చేయడానికి మంచి సిస్టమ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో ఎక్కడా లేని సిస్టమ్ ఉంది. అలాంటిదే సాయిల్ టెస్టింగ్లో కూడా తీసుకొస్తే చాలా బెటర్ ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తాయి మనకి. ఓకే, సో నెక్స్ట్ పొలం పిలుస్తూనే ఉంటుంది. సో దీనికి 11.31 crores. ఫార్మ్ ఫీల్డ్ స్కూల్ కాన్సెప్ట్, వైఎస్ఆర్ పొలం బడి, తోటబడి అన్ని బళ్ళు ఉండేవి కదా, ఇది కూడా అలాంటిదే. ఓకే, ఫార్మర్ అవేర్నెస్ పెంచడం, లోకల్ లెవెల్ అగ్రికల్చర్ సైంటిస్టులు, అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి డిపార్ట్మెంటల్ అఫీషియల్స్ వాళ్ళందరూ వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్, బెటర్ కల్టివేషన్ మెథడ్స్, బెటర్ వెరైటీస్. ఓకే, అవన్నీ. నెక్స్ట్ వడ్డీ లేని రుణాలు, ఆల్రెడీ చెప్పాను కదా, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ దీని కిందగా వస్తుంది. సాయిల్ టెస్టింగ్, సో రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ యూజ్ చేసి యాక్యురేట్ సాయిల్ టెస్టింగ్ చేస్తారు. పైలట్ ప్రాజెక్ట్ కింద విలేజ్ లెవెల్ సాయిల్ ఫర్టిలిటీ మ్యాపింగ్ చేస్తారు. విలేజ్ లెవెల్ సాయిల్ ఫర్టిలిటీ మ్యాపింగ్ మీకు గుర్తుంటే సమ్ ఆఫ్ యూ ఐ మెన్షన్ అబౌట్ ఏపీ రిమ్స్, WRIMS, వాటర్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసింది దాన్ని. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్ ఈజ్ ఎ ప్రాజెక్ట్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా where no state made proper use of it, but Andhra Pradesh has most advanced water resource information collection system. ఇది కూడా 2015-16లో ఇంప్లిమెంట్ చేశారు, స్టార్ట్ చేశారు మన వాళ్ళు. మన దగ్గర ఉంది ఇప్పుడు. ఏపీ రిమ్స్ పోర్టల్కి వెళ్ళండి, మీకు అర్థమైపోద్ది. అక్కడ ఏ ఇన్ఫర్మేషన్ వస్తుందంటే, వర్షం వస్తుంది అనుకోండి, ఎంత వర్షపాతం వస్తుంది, అండర్ గ్రౌండ్ వాటర్ ఎంత రీఛార్జ్ అవుతుంది, సర్ఫేస్ మీద ఎంత ఉంది, రన్ ఆఫ్ ఎంత ఉంది, మొత్తం రియల్ టైంలో వస్తుంది డేటా. ఇండియాలో ఏ స్టేట్కి లేదు అది, ఆంధ్రాకి ఉంది. కానీ మన వాళ్ళు ప్రాపర్గా దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. ఓకే, సో దేర్ ఆర్ మెనీ సచ్ థింగ్స్ యాజ్ వి డిస్కస్ తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకంటే ఎగ్జామ్లో అడగాలంటే డెఫినెట్లీ ఒక గవర్నమెంట్ తాలూకా మోస్ట్ నోటబుల్ అచీవ్మెంట్స్ ఏంటో దాని మీద క్వశ్చన్లు అడుగుతాడు. ఓకే, అది కూడా అగైన్ వరల్డ్ బ్యాంక్ అసిస్టెడ్ ప్రాజెక్ట్, అది నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్. నెక్స్ట్ సీడ్ సబ్సిడీ, ఫర్టిలైజర్ సబ్సిడీ, 240 crores and 40 crores respectively. డ్రోన్ డిప్లాయ్మెంట్, రెవల్యూషనైజ్ అగ్రికల్చర్. డ్రోన్ని సెపరేట్గా మనం డిస్కస్ చేద్దాము. సో కిసాన్ డ్రోన్ డెవలప్మెంట్ అండ్ అగ్రికల్చరల్ మెకనైజేషన్ కోసం 187 crores ఓకే వెచ్చించారు. నెక్స్ట్ డిజిటల్ అగ్రికల్చర్ ఆర్ డిజిటైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, యూనియన్ బడ్జెట్లో కూడా ఇది ఒక ప్రయారిటీ ఏరియా. మన బడ్జెట్లో కూడా, ఇండియా బడ్జెట్లో కూడా ఇది ప్రయారిటీ ఏరియా. అగ్రికల్చర్ డిజిటైజేషన్ అంటే ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజ్ చేయడం, డిజిటైజ్ చేయడం. ఓకే, ఆధార్తో సీడింగ్ చేయడం, రీసర్వే చేసి అప్డేట్ చేయడం, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఎల్పి నెంబర్లు, ఇవన్నీ ఆల్ దీస్ మొత్తం ఈ హంగామా అంతా. నెక్స్ట్ న్యాచురల్ ఫార్మింగ్ మనం ఆల్రెడీ చూసాం. రైతు సేవా కేంద్ర, ఆర్బీకేస్ రీనేమ్డ్ యాజ్ రైతు సేవా కేంద్రాస్. రైతు భరోసా కేంద్రాలు ఐడియా ఉంది కదా, విత్తనం నుంచి విక్రయం దాకా. సో సేమ్ కాన్సెప్ట్, రైతు సేవా కేంద్ర. సో ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్, ఈ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ ఏంటంటే ఇది కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, అంతకుముందే ఉంది ఇది ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్. సో 2019-24 దగ్గర వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ల్యాబ్స్. ఈ అగ్రి ల్యాబ్స్ ఏం చేస్తాయంటే అగ్రికల్చర్కి సంబంధించిన ఆల్ ఇన్పుట్స్, ఫర్ ఎగ్జాంపుల్ సీడ్స్ ఉన్నాయి,
ఫర్టిలైజర్ ఉంది, పెస్టిసైడ్ ఉంది. సో వీటిని టెస్ట్ చేస్తారు, ఇన్పుట్స్ని మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేసే ముందు ఆ రైతులకు ఇచ్చేటప్పుడు వాళ్ళు యూజ్ చేసిన తర్వాత డిఫరెంట్ స్టేజెస్లో టెస్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ సెరికల్చర్ అగ్రి మార్కెటింగ్, దానికి అలొకేషన్స్. ఓకే, సో బడ్జెట్లో దీస్ ఆర్ ది అలొకేషన్స్. సో చాలా అలొకేషన్స్కి ఏంటంటే డైరెక్ట్లీ వీ కెన్ గో బై ద ఫ్యాక్ట్ ఆర్ ద నెంబర్. ఫర్ సమ్ ఆఫ్ ది అలొకేషన్స్ యాజ్ వీ హ్యావ్ సీన్ ఇన్ సెవరల్ ఆఫ్ దెమ్, అంటే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ కావచ్చు, వీటికి మనం బ్యాక్గ్రౌండ్ డిగ్ చేసి చదవాల్సి ఉంటుంది. అవన్నీ నేను కవర్ చేస్తాను. ఓకే, యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ వైండ్ ఇట్ అప్.